అందరికీ ఈ రోజు ఉన్నటువంటి లీడర్స్ అందరికీ కూడా వెరీ, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అదే విధంగా ఈరోజు నాతో సహా మనందరికీ కూడా ఇటువంటి గొప్ప ప్లాట్‌ఫార్మ్‌ని అందించినటువంటి గౌతమ్ బాలి సార్‌కి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదే విధంగా ఈరోజు ఇలా ప్రతిరోజు 5 నుంచి 6:30, 7 వరకు జూమ్ సెషన్ ద్వారా మన ప్లాట్‌ఫార్మ్ పైన నించొని వర్క్ చేయాలంటే చాలా అన్ని విషయాల్లో కూడా మనకి నాలెడ్జ్ అనేది కావాలి కదండీ! అంటే మనకంటే ముందే సిస్టమ్‌లో వచ్చి చక్కగా గ్రేట్ లీడర్స్ ఎంతోమంది వర్క్ చేస్తూ మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నటువంటి గ్రేట్ లీడర్స్ ద్వారా మంచి నాలెడ్జ్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి డైలీ మనకి జూమ్ సెషన్ అందించినటువంటి సునీల్ కుమార్ సాహు సార్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అదే విధంగా డైలీ జూమ్ సెషన్ అనేసరికి ఆహ్, ఈరోజు జూమ్ చూసాము, రేపు జూమ్ చూసాము. ఎల్లుండి కొంచెం అలసట అనిపించేసరికి అవసరమైతే జూమ్‌కి అటెండ్ అవుతారు. లేదు అంటే రిలాక్స్ అయిపోయి తర్వాతైనా ఈ వీడియో వస్తుంది కదా! చూద్దాంలే అని అశ్రద్ధ చేసేవాళ్ళం కూడా మనందరం ఉంటామండి. కానీ డైలీ జూమ్ సెషన్ నడవాలి అంటే పివి లక్ష్మి మేడం, పీవీఆర్ మహేష్ సార్ వీళ్ళిద్దరూ మనం ఎవ్వరం బద్ధకించి ఆగిపోయినా వీళ్ళిద్దరూ అసలు ఆగిపోవడానికి ఛాన్స్ లేకుండా డైలీ జూమ్‌ని కాంటాక్ట్ చేస్తున్నారండి. నిజంగా చెప్పుకోవాల్సిన విషయం అంటే ఇది చాలా గొప్ప విషయం అండి. అంత ఓపిక, సహనం అన్నిటితో కూడుకున్నటువంటి విషయం అండి ఇది. మరి మేడం గారు కూడా మనలాగానే అన్ని వర్క్‌లు చేసుకుంటూనే జూమ్‌కి మనకంటే ముందే ముందుగా అటెండ్ అయ్యి మనకి డైలీ అఫర్మేషన్ అనేది తనతో పాటు మనకి నేర్పిస్తున్నారు. ఇది చాలా చాలా గొప్ప విషయం అండి. మరి ఈ రకంగా కూడా టీవీఆర్ మహేష్ గారికి, పివి లక్ష్మి మేడం గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. డైలీ ఇలాగ అఫర్మేషన్ అందిస్తున్నందుకు థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఓకే ఫ్రెండ్స్. మరి నా పేరు సరస్వతి. నేను తాళ్ళపాలెం గ్రామం నుంచొచ్చాను. ఆహ్, తాళ్ళపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. మరి నేను చదువుకున్నది సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్ అనేసరికి చాలా వరకు మనకి బయట ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలైతే ఎక్కడ ఉండవండి. కానీ సెవెంత్ క్లాస్ చదువుకున్న వాళ్ళకైనా, 10థ్ క్లాస్ చదువుకున్న వాళ్ళకైనా, ఇంకా ఎంత చదివినా లేదు అసలు ఏమి చదవలేదు అనుకున్న వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా మనకంటూ సొంతంగా ఇన్‌కమ్ తీసుకొని మనకంటూ సొంతంగా ఏదైనా వర్క్ చేసుకొని మనీ సంపాదించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంటదండి. అయితే ఎక్కువ చదువుకున్న వాళ్ళకి తక్కువ చదువుకున్న వాళ్ళకి ఏమి అవకాశం లేదు. ఎక్కువ చదువుకున్న వాళ్ళకి అవకాశం అనుకుంటే ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిలో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేడం గారు ఒక మాట చెప్పారు. చదువు ఎంతున్నా మనం కూడా ఏదైనా చేయాలి అనే సంకల్ప బలం చాలా గట్టిగా ఉంటే గనక ఏదైనా చేసి సాధించొచ్చండి. అది ఈరోజు నాకు చదువు విషయంలో నేను తక్కువగా ఉన్నా కానీ నాకెప్పుడు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండేదండి. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు స్కూలుకెళ్ళిపోయేంత వరకు ఇంట్లో ఖాళీగా ఉన్నాను కానీ, పిల్లలు పెద్దవాళ్ళయ్యి స్కూలుకెళ్ళి వయసొచ్చేసరికి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు వాళ్ళొచ్చే టైం అంతా వేస్ట్‌గా సీరియల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసేదాన్ని. ఆ టైంలో నాకనిపించేది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ప్రతిరోజు ఎన్ని సీరియల్స్ వస్తే అన్ని సీరియల్స్ చూస్తూ అక్కడున్నటువంటివన్నీ మన మైండ్‌లో పెట్టుకొని ఇంత టైం వేస్ట్ అవుతుంది. ఇలా వేస్ట్ కాకుండా మనం కూడా ఏదైనా చేస్తే బావుండు అనే టైంలో నాకు ఒక ఆలోచనొచ్చింది. ఆ టైంలో నేను చిన్న చిన్న వర్క్స్ అండి. అంటే ఎంబ్రాయిడింగ్స్ సారీస్ పైన వర్క్స్ చేయడం, పెయింటింగ్స్ వేయడం ఇలాంటివి చేస్తూ ఉండేదాన్ని. అలా కొన్నాళ్ళు గడిచింది. ఎంబ్రాయిడింగ్స్ వర్క్స్ గాని, పెయింటింగ్స్ గాని కొన్నాళ్ళకి అవి కూడా అన్ని తగ్గిపోయాయి. అంటే ఎవరైనా వచ్చి వేయించుకోవడం. తర్వాత అది ఆగిపోయేసరికి మళ్ళీ ఒక నెల గ్యాప్ వచ్చింది. అసలు ఇలాంటివి సారీస్ పైన వర్క్ అంటే మిషనరీ వస్తుంది గనక మన వరకు రావట్లేదు. కానీ ఇంకా మనం ఏదో చేయాలి. ఇంకా ఏదైనా ఏది లేకుండా ఉండదు. ఇంకా ఏదైనా ఆలోచించాలనే ఆలోచనతో డైలీ నేను దేవుడితో చెప్పేదాన్ని. ప్రతిరోజు మనం పూజ చేసుకునేటప్పుడు మనం ఏవేవో చెప్తూ ఉంటాం కదండీ! మనకు కావాల్సినవి. అలానే నాకు ఎక్కువ శాతం నేను అడిగేదేంటంటే, ఇంత టైం వేస్ట్ అవుతుంది. నాకు చూస్తే నా భర్త ఒక్కరు కష్టపడి తీసుకొస్తున్నారు. నేను కూడా ఏదైనా పని చేస్తే తనకి సహాయం అవుతాను కదా! నాకు కూడా ఏదైనా సొంతంగా చేసుకునే వర్క్ ఏదైనా ఉంటే బావున్ను. అలాంటిది ఏదైనా నాకు పరిచయం అయితే నేను చేస్తాను అని నేను ముందే చెప్పుకుంటూ ఉండేదాన్ని. అలా కొన్నాళ్ళకి ఒక నెల గడిచేసరికి
నేను బ్లౌజులు తీసుకెళ్ళే టైలరు బాగా పరిచయమండి. ఆవిడ దగ్గరికి వెళ్లి బ్లౌజులు ఆవిడ కుట్టడం అది చూసి, "మీరు ఎన్నాళ్ళకి మీరు ఈ టైలరింగ్ నేర్చుకున్నారు? ఇప్పుడు ప్రతిరోజు మీరు ఎన్ని బ్లౌజులు కుడతారని" అడిగేసరికి నేనొక 2, 3 నెలల్లో నేర్చుకున్నాను. తర్వాత రోజుకి 4 లేదా 5 బ్లౌజులు కుడతాను. అంటే మన టైంని బట్టి కుట్టొచ్చని చెప్పేసరికి నాకు కూడా ఒక ఆలోచనొచ్చింది. సరే నేను కూడా నేర్చుకుంటే అంటే నేర్చుకోకపోతే ఏది చేయలేం. నేర్చుకుంటే ఏదైనా చేయొచ్చు. మరి నేను కూడా నేర్చుకుంటే నేనెందుకు చేయలేను? ఖచ్చితంగా చేస్తాను అనే ఆలోచనతో ఇంటికొచ్చి మా ఆయన గారికి చెప్పాను. నేను టైలరింగ్ నేర్చుకుంటాను. పిల్లలు స్కూలుకెళ్ళిపోతున్నారు కదా! తర్వాత ఖాళీ టైం వేస్ట్ అయిపోతుంది కదా! ఆ టైం ఉపయోగించుకుంటానంటే, సరే నీ ఓపిక చేయగలనంటే చెయ్యి. లేకపోతే వద్దంటే, లేదు నేను ఖచ్చితంగా చేస్తానని. నేను కూడా ఒక 2 నెలలు పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత డైలీ టైలర్ దగ్గరికి వెళ్లి టైలరింగ్ నేర్చుకున్నానండి. నేర్చుకొని రోజుకి ఒక 3 బ్లౌజులు కుడితే 300 వస్తాయి. 4 బ్లౌజులు కుడితే 400 వస్తాయని విన్నాను కదండీ తన దగ్గర. నేను ఖచ్చితంగా 3-4 బ్లౌజులు ఈజీగా కుట్టేస్తాను. నెలకి రూ. 10,000 నేను ఎందుకు సంపాదించలేను అనే ఆలోచనతో నేను కూడా టైలరింగ్ స్టార్ట్ చేశానండి. ఒక 6 మంత్స్‌లో మొత్తం అన్ని డిజైనర్స్ అన్నీ నేర్చేసుకున్నాను. చక్కగా రోజుకి 4, 5 బ్లౌజులు ఈజీగా కుట్టే స్థితిలోకొచ్చేసానండి. అలా మాక్సిమం ఒక 2 లేదా 3 సంవత్సరాల మధ్య వ్యవధి పట్టింది. వర్క్ చాలా స్పీడ్ అయింది. పిల్లలు వెళ్ళిపోవడం, ఇతను పంపించేయడం, క్యారేజ్ కట్టేసి పంపించేయడం. తర్వాత నేను ఖాళీగా టీవీ ఆన్ చేసి ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు వచ్చే సీరియల్ ప్రతీదీ చూసుకుంటూ ప్రతి బ్లౌజు కుట్టేసేదాన్నండి. ఇలా కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, అలాగే వాటర్ కూడా సరిగ్గా తీసుకోకపోవడం, ఏ టైంలో నిద్రపోతున్నానో, ఏ టైంలో నిద్రపోవట్లేదో టైమింగ్ అనేది చూసుకోకుండా మొత్తానికి ఒక 6-5 సంవత్సరాల మధ్య వ్యవధిలో పూర్తిగా నా ఆరోగ్యం పాడైపోయిందండి. వంట చేసి వాళ్ళకి పెట్టేసి పంపిస్తున్నానే కానీ, నేనంటూ టైంకి తింటున్నానా లేదా అనేది చూసుకోలేదు. ఎలా అంటే కష్టపడుతుంటే డబ్బులొస్తూ ఉంటున్నాయి. చక్కగా బావుందిది. ఇలా కంటిన్యూ చేసుకుంటే ఇతనికి నేను సహాయం అవుతాను కదా! అనే ఆలోచనతో, ఆతృతతో నేను ఇంకొంచెం స్పీడ్ పెంచి పని ఒత్తిడి పెంచుకొని, నా ఆరోగ్యం పట్ల నేను శ్రద్ధ పెట్టకుండా పూర్తిగా అశ్రద్ధ చేశానండి. అలా అశ్రద్ధ చేయడంతో నాకు మజిల్స్ వీక్ అయిపోయి బ్యాక్ పెయిను, అదే విధంగా నెక్ పెయిన్ కూడా వచ్చేసాయండి. వచ్చిందండి. కంటిన్యూ రావడంతో అసలు వర్క్ సపోర్ట్ చేయలేదు. చేద్దామని ఒకవేళ నేను కూర్చొని వర్క్‌కి 2 బ్లౌజులు కట్ చేసి ఒక బ్లౌజ్ నేను కుట్టేసరికి విపరీతమైన బ్యాక్ పెయిన్ ఒస్తది. ఆ బ్యాక్ పెయిన్ తట్టుకోలేక నేను హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకుంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 టైమ్స్ వేసుకోవాల్సినటువంటి టాబ్లెట్స్ పెద్ద పెద్ద అట్టలు రాసి ఇచ్చేసేవారండి. నేను ఖచ్చితంగా ఇవి వేసుకుంటే తగ్గిపోతుంది. నాకు హెల్త్ పరంగా మళ్ళీ చక్కగా రికవర్ అయిపోయి, మళ్ళీ నేను టైలరింగ్ చేసేస్తాననే పిచ్చి ఆలోచనతో ఇచ్చిన టాబ్లెట్స్ అన్నీ కూడా వాటి వల్ల ఎలాంటి నష్టం వస్తదా? రాదా? అనేది నేను చూడకుండా అన్ని టాబ్లెట్‌లు వేసేసుకునేదాన్నండి. వేసేసుకునేసరికి ఒక నెల బావుంది. రిలీఫ్ ఇచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేశా. మళ్ళీ ఇలానే. ఇలా కంటిన్యూ ఒక 2 సంవత్సరాలు టాబ్లెట్స్ వేసుకోవడం, టైలరింగ్ చేయడం చేస్తూ ఉండడం వల్ల అంటే ఈ విషయం నేనెందుకు చెప్తున్నానంటే, ఎక్కువ శాతం మెడిసిన్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మన సిస్టమ్‌లో ప్రతి ఒక్కరికి చెప్తామండి. ఖచ్చితంగా ఇది మాత్రం కరెక్ట్‌గా జరుగుతుందండి. అది నాకు జరిగిందండి. ఎలా అంటే ఈ టాబ్లెట్స్ వేయడం వల్ల బ్యాక్ పెయిన్‌తో పాటు పీసీఓడీ ప్రాబ్లమ్ వచ్చిందండి. రెండిటికి కంటిన్యూ వాడుతూ ఉండడం వల్ల మైగ్రేన్ హెడేక్ విపరీతంగా వస్తుంది. ఈ మూడిటికి కంటిన్యూ వాడటం వల్ల గ్యాస్ ఫార్మ్ అయిపోయింది. నాలుగిటికి కంటిన్యూ వాడుతూ ఉండడం వల్ల లాస్ట్‌కి లైట్‌గా గొంతు నొప్పొస్తుందని హాస్పిటల్‌కి మళ్ళీ వెళ్లి చూపించుకుంటే థైరాయిడ్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసాయి. మీకు హార్మోనల్ ఇంబాలెన్స్‌గా స్టార్ట్ అయిందండి. ఖచ్చితంగా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది రాకముందే మీరు జాగ్రత్త పడండి అని నాకు డాక్టర్లు ముందుగానే హెచ్చరించారు. మరి రాకముందే ముందుగా జాగ్రత్త పడాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలండి? మీరిచ్చిన మెడిసిన్స్ అన్ని వాడుతున్నాను కదంట. మెడిసిన్స్ ఎన్ని వాడినా అవ్వదమ్మా. నేచురల్‌గా ఏదైనా మీ వెయిట్ తగ్గించుకోవడానికి కానీ, లేదా మీరు తీసుకునే ఆహారపు అలవాట్లో గాని కొన్ని చేంజెస్‌లు చేసుకోండి అని నాకు చెప్పడం జరిగింది. చాలా ప్రయత్నాలు చేశానండి. వాకింగ్‌కి వెళ్ళేదాన్ని. ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవడం, కొన్ని కొన్ని పనులు ఆ టైంలో చేస్తూ ఉంటే ఎలా అయినా వెయిట్ తగ్గించుకోవాలి. దాంతో పాటు బ్యాక్ పెయిన్‌కి కూడా కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చెప్తే ఎక్సర్‌సైజ్‌లు చేయడం. ఇలా చేస్తూ ఇంకొక 3 సంవత్సరాలు మొత్తం మీద 9 సంవత్సరాలండి. ఈ 9 సంవత్సరాల మధ్య వ్యవధిలో నేను ఇంచుమించు ఎప్పుడు 60-65 కిలోల వెయిట్ ఉండేదాన్ని. 85 కిలోల బరువు పెరిగిపోయాను. ఇలా బరువు పెరిగి లాస్ట్‌కి ఇంట్లో
టైలరింగ్‌తో పాటు పిల్లలకి కూడా వండి పెట్టలేని స్థితికొచ్చేసాను. నేను ఎన్ని డబ్బులు సంపాదించానో టైలరింగ్ పైన నెలకి మాక్సిమం 10,000-15,000 మధ్యలో తీసుకొచ్చేదాన్ని. ఈ డబ్బులన్నీ కూడా హాస్పిటల్‌కే పోస్తాం. అసలింకెలాంటి ఉపయోగత లేని స్థితికి పూర్తిగా జీరో పడిపోయానండి. కరోనా టైంలో ఫస్ట్ వే లేదు, సెకండ్ వేలో మా మామయ్య గారికి కరోనా అటాక్ అయ్యి ఆయన చనిపోవడంతో మేము హైదరాబాద్‌లో ఉండేవాళ్ళమండి. ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అంతా కూడా హైదరాబాద్‌లోనండి. అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అత్తయ్య గారిని పిల్లల్ని చూసుకుంటూ నేను ఇంట్లో పిల్లలకి వంట చేసి పెట్టి, మళ్ళీ లైట్‌గా అప్పుడప్పుడు బ్లౌజులు కుడదామని ట్రై చేస్తుంటే కుట్టలేకపోయేదాన్ని. సపోర్ట్ చేసేది కాదు. ఇలా కంటిన్యూ జరుగుతున్నటువంటి వ్యవధిలో నాకు మా ఇంటి పక్కనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ధనలక్ష్మి అండి. ఈరోజు నేను ముందుగా కృతజ్ఞత చెప్పాలంటే తనకి కూడా నేను కృతజ్ఞత చెప్పాలండి. అదే విధంగా తను ఒక ఐదుగురు లేదా ఆరుగురిని వాళ్ళ పిన్నిలు వాళ్ళందరిని కూర్చోబెట్టి, ఒక మేడం సారొచ్చారు. వాళ్ళకి కూర్చోబెట్టి హోమ్ మీటింగ్ చెప్తున్నారండి. అప్పుడు ఆ టైంలో నన్ను ఆ అమ్మాయి చూసి, "సరస్వతి ఒకసారి కిందకొస్తావా?" అని పిలిచింది. ఏంటది అంటే, "ఒక్కసారి 10 నిమిషాలు రా" అంటే నేను వెంటనే వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చున్నానండి. కూర్చునేసరికి మా అప్లైనర్ శివాజీ సారండి. ఆయన వచ్చి అక్కడ ప్రొడక్ట్ గురించి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, తన బ్యాగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఒకటి ఒకటి తీసి చూపిస్తున్నారు. చూపించి ఫ్లాక్ స్టైల్ డెమో చేశారు. అలోవెరా ఆమ్ల కొంచెం టేస్ట్ చూపించారు. తినండి ప్రతి ఒక్కరు అక్కడున్న వాళ్ళని. చూస్తే ఇది ఉసిరి పౌడరు, ఇది కలబంద పౌడరు అని వివరించి మళ్ళీ మాకు చెప్పారు. అసలు దీన్ని వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటని ప్రతీదీ చెప్పడం జరిగింది. ఆ రోజు అప్పటికే నేను ఆరోగ్యం పాడైపోయి ఇబ్బంది పడుతున్నాను కదండీ! దానివల్ల ఇక్కడున్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని నాకే ఫస్ట్ ఉపయోగపడేలా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఇంత మంచి బెనిఫిట్ ఉంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఉపయోగిస్తే ఇంత చక్కగా థర్మాకోల్ షీట్ క్లియర్ అయిపోయినంత ఈజీగా నా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఖచ్చితంగా ఇలా క్లియర్ అయిపోతే నేను చాలా తేలిగ్గా అయిపోతానని ఫస్ట్ నాకు ఆశ కలిగిందండి. టక్కన నేను ఆ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎంత ఖర్చవుద్దండి అని నేను అడిగేసరికి ఖచ్చితంగా మీకు నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసరికి నాకు ప్రొడక్ట్ రాసారండి. వెంటనే మరుసటి రోజు నేను ద ధనలక్ష్మి అన్న అమ్మాయిని పరిచయం చేసిన అమ్మాయిని తీసుకొని నేను ఎలమంచిలి గ్రామంలో అప్పుడు షాప్ ఉండేదండి. అక్కడికి వెళ్లి నేను ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఫుడ్ ప్యాచ్ పెట్టారు. వితిన్ 5 డేస్‌లో నేను మార్నింగ్ లేసేసరికి చాలా ఇబ్బందిగా, బద్ధకంగా, లేజీగా ఉండేది. ఆ ప్రాబ్లమ్ తగ్గిపోయింది. తర్వాత వాటన్నిటికంటే ముందు నాకు కాళ్ళు మడమలకి అడుగు పెడితే నేలపైన విపరీతమైన పెయిన్ ఒచ్చేదండి. ఆ పెయిన్ ఫస్ట్ 5 డేస్‌లో ఫస్ట్ ఆ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. ఉదయం లేచినా లేదా ఇప్పుడు నేను చైర్‌లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చొని మాట్లాడిన తర్వాత లేస్తే నేలపైన అడుగు పెట్టలేని స్థితిలో. ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటున్నాయి ఒకటి ఒకటి. స్టవ్ దగ్గర 10 నిమిషాలు నించొని వంట చేయలేని స్థితి. ఇప్పుడు నేను ఎలా అయితే కూర్చున్నానో లేచి నించొని రైస్ గాని, కూర గాని కలపాలి. మళ్ళీ కూర్చోవాలి. అలాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా నాకు తగ్గుతూ వస్తూ ఉంటున్నాయి. ఇదేదో బావుంది. నాకు ఒక రోజుకొక రోజుకి మాక్సిమం ఒక 20 డేస్ గడిచింది. ఈ 20 డేస్‌లో ఇంత మంచి మార్పా? ఖచ్చితంగా ఇదేదో తెలుసుకోవాల్సిన విషయమే. నేను ఇంకా కంటిన్యూ చేస్తాననేసి నాకు ఫోను చేశారు. ఈ ధనలక్ష్మి అన్న అమ్మాయి శివాజీ సార్ కాల్ చేసి, "ఎలా ఉందమ్మా?" అంటే నాకు చాలా వరకు బ్యాక్ పెయిన్ కంట్రోల్ అయిందండి. అదే విధంగా నాకు కొంచెం లేజినెస్ కూడా తగ్గింది. బావుందంటే ఆపకుండా 6 మంత్స్ కంటిన్యూ చేయమన్నారు. నేను కంటిన్యూ చేస్తున్న మధ్య వ్యవధిలోనే 1 మంత్‌కి నాకెప్పుడైతే కొన్ని మార్కులొచ్చాయో, రావడంతో అసలు ఏంటిది అని అడిగితే ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. మనం యూజ్ చేసి ఇంకొకరికి షేర్ చేయడం వల్ల మంచి ఇన్‌కమ్ వస్తదమ్మా అని చెప్పడంతో నేను స్టార్ట్ చేశానండి. ఖచ్చితంగా నేను ఒక కంటిన్యూ చేస్తూ ఒక 2 నెలల వ్యవధిలో నేను డైరెక్టర్, నెక్స్ట్ ఇంకొక నెల వ్యవధిలో సిల్వర్, నెక్స్ట్ ఇంకొక నెల, 2 అలాగా మొత్తం మీద ఒక 6 నెలల మధ్య వ్యవధిలో గోల్డ్ వరకు ఆపకుండా కంటిన్యూ వెళ్ళిపోయానండి. ఇలా వర్క్ కంటిన్యూ చేస్తూ నాకు ఈ రోజుకి కూడా నా తమ్ముడు తను బిర్యానీ పాయింట్ రన్ చేసుకున్నా కూడా ఆ రోజు నేను ఈ సిస్టమ్‌లో అడుగు పెట్టానంటే, ఇదే తాళ్ళపాలెం గ్రామంలో రుచి బిర్యానీ సత్యబాబు గారని మా బ్రదరేనండి. నేను ఈ ప్లాన్ పరిచయం చేసేసరికి, "అక్క కలిసి చేద్దాం. నాకిది బాగా నచ్చింది. నేను చేసేది హార్డ్ వర్క్ కదా! నేను చేయలేకపోతున్నాను. నేను కూడా నీతో పాటు ఎంటర్ అయిపోతాను అక్క" అంటే, సరే ఖచ్చితంగా చేసుకుందామని ఇద్దరం కలిసి వర్క్ చేసామండి. తను కూడా ఈరోజు స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో ఉండి కార్ తీసుకొని మంచి పొజిషన్‌లో ఉన్నాడు. కానీ నా అన్ని పనుల్లో నేను సిస్టమ్‌లో కావాల్సినటువంటి ఒకవేళ ఏదైనా రాంగ్ స్టెప్ వేసినా, "అక్క ఇది ఇలా కాదు, కరెక్ట్ కాదు, ఇలా చెప్పాలి" అని నాకు నేర్పిస్తూ, అదే విధంగా నేనెక్కడైనా వెళ్లి ఫీల్డ్ వర్క్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు లేట్ అయితే, "ఎక్కడున్నావు? ఖచ్చితంగా ఇంటికొచ్చేసావా లేదా?" లేదు ఇంకా రాలేదు తమ్ముడు" అంటే,
సెంటర్‌లో దిగు. నేనిక్కడే ఉంటాను. మొత్తం కలిసి వెళ్ళిపోదాం." అలా నాకు సపోర్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తూ, నాకు ఈరోజు ఈ సిస్టమ్‌లో ఉండడానికి గల కారణమైతే మా తమ్ముడని చెప్పొచ్చండి. ఎందుకంటే, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్‌తో పాటు వెస్టేజ్ సిస్టమ్‌లో జర్నీ కంటిన్యూ అవుతూ ఉన్న వ్యవధిలో మధ్యలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైనా చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కానీ, బయట వాళ్ళు మనం చేసే వర్క్‌లో వెక్కిరింతలు, వెటకారాలు ఏమైనా చేస్తూ ఉంటే వెంటనే నేను డల్ అయిపోయి, నా వల్ల కాదు నేను చెయ్యను అని నేను ఫస్టే చెప్తూ ఉంటే, తమ్ముడికే కాల్ చేసి, తమ్ముడు ఈరోజు మా వాళ్ళిలా అన్నారు. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో శివాజీ సార్‌ని ప్రొడక్ట్ నాలెడ్జ్ నేను నేర్చుకోకముందు హోమ్ మీటింగ్‌కి తీసుకువెళ్ళాను. తీసుకువెళ్తే మాది చాలా చిన్న పల్లెటూరండి. మాకవరపాలెం అని నర్సీపట్నం దగ్గర. అక్కడికి వెళ్ళేసరికి అందరూ వచ్చారు. బానే కూర్చున్నారు. ప్లాన్ విన్నారు. ప్రొడక్ట్స్ తీసుకుంటామని ఒక 4, 5 మెంబర్స్ ప్రొడక్ట్స్ రాయించుకున్నారు. "నువ్వు రేపు తీసుకెళ్ళమ్మా మమ్మల్ని మేమందరం వస్తామని" చెప్పడం జరిగింది. శివాజీ సార్ వెనక్కొచ్చేసారు. నేను నైట్ అక్కడ ఉండిపోయాను మా అత్తయ్య దగ్గర. అప్పటికి మా అత్తయ్య మొత్తం మా తోటికోడలు, మా మరుదులు అందరూ ఉన్నారండి. వాళ్ళంతా విన్నారు, బావున్నాయన్నారు. సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇదేం వర్క్ అసలు? ఇలాంటి వర్కే మనకవసరమా అసలు? ఈ వర్క్ చేయడానికి బావుండదు. ఇంతకన్నా ఏదైనా వర్క్ చేసుకో. అంటే ఏదైనా అంటే నేనేం చేసినా టైలరింగ్ చేస్తే నాకు సపోర్ట్ చేయలేదు కదా! బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేస్తుంది. అందుకే చేయలేకపోతున్నాను. ఇదైతే ఆడుతూ పాడుతూ పనులన్నీ చేసుకొని నాకు చేయొచ్చండి. నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకున్నాను. అదే విధంగా నాకు హెల్త్ పరంగా కూడా మంచి బెనిఫిట్ వచ్చింది అని నేను చెప్పేసరికి ఎన్ని బెనిఫిట్స్ వచ్చినా ఇది బావుండదు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యకూడదు, ప్రతిరోజు ఊరూరు తిరుగుతారు అని నాకు గొడవ పెట్టారండి. చాలా పెద్ద గొడవయింది. ఆ నైట్ నేను భోజనం కూడా చేయకుండా పడుకునే స్థితిలో గొడవయిపోయింది. పడుకున్నాను. మార్నింగ్ లేవగానే అసలు ఏమి మాట్లాడకుండా, ఫుడ్ కూడా తీసుకోకుండా నేను మళ్ళీ ఇక్కడికి తాళ్ళపాలెం గ్రామం రావడం జరిగిందండి. తర్వాత మా వారికి కాల్ చేసి చెప్తే, వాళ్ళెన్నన్నా సరే, "నువ్వు చేయగలను అనే నమ్మకం నీకుంది. నువ్వు ఏదైనా పట్టుకుంటే చేయగలవనే నమ్మకం నాకు కూడా ఉంది. వాళ్ళెవరి మాటలు పట్టించుకోవద్దు. నీ వర్క్ నువ్వు చేసుకో సరస్వతి" అని తను నాకు సపోర్ట్ చేయడం జరిగిందండి. నిజంగా ఇంకొకటేంటంటే, మా వాళ్ళు అన్ని మాటలని వద్దు అన్నప్పుడు నేను ఆగిపోతే, ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్ పైన ఉండేదాన్ని కాదు. నాకింత సంపూర్ణమైన ఆరోగ్యం నాకొచ్చేది కాదు. నాకు, మా వారికి, మా పిల్లలకి మంచి ఆరోగ్యం పొందుకున్నామంటే ఖచ్చితంగా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వల్లేనండి. ఈ రోజుకి మా పిల్లలకి డైలీ ప్రోటీన్ పౌడరు తర్వాత అదే విధంగా మా బాబు కాంబోయిటిక్ కానీ, అలోవెరా గానీ తీసుకోవడం వల్ల చక్కగా తనకి కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయండి. మా బాబుకి పేగు వరకొచ్చింది. ఇంతకు ముందే చెప్పానండి కాంబోయిటిక్ ప్రొడక్ట్ గురించి. ఆ కాంబోయిటిక్ ప్రొడక్ట్ వాడడం వల్ల బాబుకి పూర్తిగా పేగు వరపనేది పోయింది. ఆపరేషన్ చేయాలన్నారు. పేగు పుండు పడిపోయిందన్నారు. అంత భయపడుతున్న టైంలో మందులు వాడి ఆపేసి మళ్ళీ మన సిస్టమ్‌లో కాంబోయిటిక్ ప్రొడక్ట్ పెట్టాం. చాలా బాగా పనిచేసిందండి. మా పాపకి ఎప్పుడు స్కూలుకి వెళ్ళి నా కూడా స్కూలుకి వెళ్ళినా కూడా వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు నొప్పులొస్తున్నాయంటే, హాస్పిటల్‌కి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే ఎప్పుడు 7-6, 6-7 మధ్య వ్యవధిలో ఉండేదండి బ్లడ్డు. మన ఐరన్ పోలికిచ్చి ప్రోటీన్ పౌడర్ ఇస్తే మా పాపకి 2 నెలల మధ్య వ్యవధిలో 11 పాయింట్ల బ్లడొచ్చిందండి. చేరిందండి. అప్పటినుంచి కంటిన్యూ నేనసలు పిల్లలకి ఈ ప్రొడక్ట్స్ ఆపలేదు. అదే విధంగా మా వారికి కూడా గ్యాస్ ట్రబుల్‌తో టైంకి ఫుడ్ ఉండకపోయేది. ఆయన ఇప్పటికి కంటిన్యూ ఒకే కంపెనీలో వర్క్ చేస్తూ టైంకి ఫుడ్ కానీ, నిద్ర కానీ ఉండకపోవడం వల్ల ఆయనకి కూడా ఒక ప్రాబ్లమ్ రావడంతో ఆయనకి మన ప్రొడక్ట్ పెట్టాను. అతనికి కూడా ప్రాబ్లమ్ క్లియర్. అంటే ఈ రోజుకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌కి గాని, ప్రైవేట్ హాస్పిటల్‌కి గాని వెళ్ళే అవసరత ఈ 2, 3 సంవత్సరాల మధ్య వ్యవధిలో నాకు పిల్లల కోసం కానీ, నా కోసం కానీ, మా వారి కోసం కానీ రానే లేదండి. అంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి నంబర్ 1 ఫుడ్ సప్లిమెంట్స్ ఎక్కడైనా ఉన్నాయంటే మన వెస్టేజ్ సిస్టమ్‌లో ఉన్నాయండి. అలాంటప్పుడు అసలు ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్‌ని వాళ్ళు ఎంత గొడవ పెట్టినా విడిచిపెట్టాలని గాని, వర్క్‌ని వదిలిపెట్టాలని గాని రాకుండా వాళ్ళతో వాదించాను. నువ్వు సంపాదించే సంపాదనతోనే నా కొడుకు బ్రతుకుతున్నాడని మా అత్తయ్య గారు కూడా అడగడం జరిగింది. అయినా పర్వాలేదు విన్నాను, వదిలేసాను. మరి అలా కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల డైరెక్టర్, సిల్వర్, గోల్డ్ ఇలా చేస్తూ ఉండడం వల్ల 10, 15, 20, 25, 30 ఫైనల్‌గా ఇప్పుడు నా హైయెస్ట్ చెక్కు సెవెంత్ క్లాస్ చదువుకున్న నాకు 45,000 అండి. సెవెంత్ క్లాసు ప్లస్ 45,000 ఏమైనా పొంతనుందండి? లేనే లేదు. ఆ రోజు నన్ను ఇంట్లో నుంచి ఫుడ్ కూడా తినకుండా తెల్లవారి బయటికి పరిగెత్తొచ్చినా ఎవరు నన్ను పట్టించుకోలేదు. వెళ్ళిపోతే వెళ్ళిపోని అని అశ్రద్ధగా వదిలేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు గర్వంగా చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని కొన్ని ట్రబుల్స్ ఎంతో మందికి వస్తూ ఉంటాయండి. వచ్చినప్పుడు ఆగిపోతారు. అందులో నేను కూడా ఒక నాది కూడా పాత్ర ఉందండి. ఎలా అంటే నేను కూడా ఆ రోజే ఆగిపోవాలనుకోని ఇప్పుడే చెప్పానండి మీకు 'రుచి బిర్యానీ' సత్యబాబు గారని. తనకు కాల్ చేస్తే
తమ్ముడు నేను మానేస్తాను బ్రాండెక్స్‌కెళ్ళిపోమంటున్నారు. ఒక దగ్గరే వర్క్ చేసుకొని ఒకే దగ్గర వస్తావు. వద్దు ఇవన్నీ మానేయమన్నారుగా. మా ఇంట్లో సపోర్ట్ చేయలేదంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అక్క? వాళ్ళలాగే అంటారు. ఇక్కడ నీకు మంచి లైఫుంది. నీ పిల్లలకి మంచి భవిష్యత్తుంది. నీకు పెద్ద డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఎప్పుడు నాతో చెప్తూ ఉంటావు. ఆ డ్రీమ్ హౌస్ బ్రాండెక్స్‌లో ఎన్ని రోజులు వర్క్ చేసి నువ్వు డ్రీమ్ హౌస్ కట్టుకుంటావు? మీ పిల్లలకి మంచి నేను సెవెంత్ క్లాస్‌లో కోల్పోయాను చదువు. మా ఆయన 10థ్ క్లాస్‌లో కోల్పోయారు. ఇంతకు మించి ఎక్కువగా ముందుకు వెళ్ళలేకపోయాం. మా పిల్లల్ని మంచి మంచి చదువులు చదివించాలక్క అని అంటావు కదా! మరి బ్రాండెక్స్‌లో ఎన్నాళ్ళు నువ్వు కష్టపడి చదివిస్తావు? లేదు వద్దు. ఇక్కడ ఓపికగా ఒక 3-5 సంవత్సరాల మధ్య వ్యవధిలో నువ్వు నిలబడ్డావంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయి తీరుతావక్క. నువ్వు చెయ్యగలవు. నువ్వు ప్రతి ఒక్కరితో కూడా చక్కగా మాట్లాడి మన ప్రొడక్ట్‌ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలవు. నువ్వు మాత్రం విడిచిపెట్టొద్దని మా తమ్ముడు భరోసా ఇవ్వడంతో, మా అత్తగారు ఎన్నన్నా మా మా తోటికోడళ్ళు, మా మరుదులు అందరూ దెబ్బలాడినా కూడా మళ్ళీ మా తమ్ముడు, మా ఆయన గారు ఇచ్చిన భరోసాకి నేను మళ్ళీ నిలబడ్డానండి. ఇలా కంటిన్యూ చేస్తూ నా చెక్కు పెంచుకుంటూ వాళ్ళకి ఈరోజు నేను ఎందుకంటే గర్వంగా చెప్పుకుంటున్నాను. మా వారు హైదరాబాద్‌లో ఒకే కంపెనీలో ఆయన 10థ్ క్లాస్‌లో వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆపకుండా, కంపెనీ మార్చకుండా ఒకే దగ్గర గొడ్డు చాకిరీ బానిసలాగా 20 సంవత్సరాలు 21 22 సంవత్సరం అండి ఇది. 22 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో వర్క్ చేస్తే ఈరోజు మా ఆయన గారికొచ్చే జీతం 22,000 అండి. సంవత్సరానికి 1000 చొప్పున లెక్కేసుకుంటే 22,000 అండి. ఆయనకి కంటిన్యూ చేస్తూ ఉన్న ఇంకొక 10 సంవత్సరాలు చేసినా అదే 22,000 ఇస్తారండి. పక్కా పెంచుతారని గ్యారంటీ అయితే లేదు. మరి నేను ఈ సిస్టమ్‌లోకొచ్చిన ఈ 2, 3 సంవత్సరాల మధ్య వ్యవధిలో నా చెక్కు పర్ మంత్ 45,000 అండి. ఇది మా వాళ్ళకి నేను ఈ చెక్కు రైజ్ అయిన తర్వాత 10,000లో చెప్పలేదు, 20,000లో చెప్పలేదు. ఒక్కసారి రూ. 25,000 చెక్కొచ్చిన తర్వాత ఒకసారి చెప్తే, "ఆ! తెచ్చేవులే ఒక్కసారి. ప్రతి నెల ఇలా రావాలి కదా!" అని మా అత్తయ్య వాళ్ళు వెక్కిరింతలు, వెటకారాలు చేశారు. మా తోటికోడలు కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదండింక. సరే, ఇంకా మనం ఎంత సపోర్ట్ చేయకపోయినా, వీళ్ళెవ్వరు సపోర్ట్ చేయకపోయినా నాకంటూ ఒక బలమైన కోరికుంది కదా! మా పిల్లల చదువెక్కడ ఆగిపోకూడదు. మంచి హౌస్ కూడా నాకు కావాలి. ఈ 2 ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే అతనితో పాటు నేను సమానంగా వర్క్ చేయడానికి ఎంతకంటే నాకు మంచి మార్గం లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని వర్కులు ట్రై చేశాను. హెల్త్ పరంగా కోల్పోయాను. ఇక్కడ నాకు హెల్తొచ్చింది. ప్లస్ ఇక్కడ మనకి వెల్త్ కూడా ఉంది. అలాంటప్పుడు విడిచిపెట్టకూడదు. చాలా అవమానాలు, చాలా ఎన్నో. ఎందుకంటే మనం ఫీల్డ్‌కి వెళ్తామండి. నైటొచ్చేసరికి ఎప్పుడు ఒకేలాగా ఉదయం తెల్లవారి మనం తొందరగా పనులన్నీ చేసుకొని ఫీల్డ్‌కెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోయి తొందరగా చీకటి పడకముందే వచ్చేయాలని ప్రతి లేడీ కూడా అనుకుంటదండి. కానీ ఇంట్లో అన్నీ చూసుకొని, అత్తమామలు చూసుకొని, పిల్లలు చూసుకొని, మాకు వ్యవసాయం కూడా ఉందండి. అప్పుడప్పుడు పొలంకి వెళ్ళాలి. పొలం కూడా చూసుకుంటూ, ఇవన్నీ చూసుకుంటూ టక్కన కాల్సొస్తే ఫీల్డ్‌కి వెళ్ళేటప్పుడు రిటర్న్ అయితే 8 కావచ్చు, లేకపోతే 9 కావచ్చు, లేకపోతే 10 కావచ్చు. ఒకే టైంకి వచ్చేయాలని మనకున్నా అక్కడ జరగకపోవచ్చు. మనం ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే కొన్ని కొన్ని వాటిని మేడం గారు చెప్తారు. చాలా వాటిని సాక్రిఫై చేయాలని. ఏంటి అవి ఫంక్షన్స్ గాని, పెళ్ళిళ్ళు గాని, అదే విధంగా చాలావండి. పండగలు కానీ, కొన్ని కొన్ని ప్రాంతాలకి చుట్టాలు, బంధువులతో వెళ్ళడం కానీ, ఇవి కంటిన్యూ మనం చేసుకుంటూ ఉంటే మన లైఫ్‌లో ఇంక అవే మిగిలిపోతాయి. మరి వాటన్నిటిని మనం పక్కకు పెట్టకుండా ఇవి చూసుకుంటూ మనం వెస్టేజ్‌లో వర్క్ చేసేయాలి. అన్నిటికి వెళ్ళిపోవాలంటే, అంటే వెళ్ళొచ్చండి. కాకపోతే మనకంటూ ఒక డ్రీమ్ ఉంది కదా! ఆ డ్రీమ్ ఎప్పటికి ఫుల్‌ఫిల్ అవుద్ది? మన సిస్టమ్‌లో 3-5 సంవత్సరాల మధ్య వ్యవధిలో నిలబడితే, ఖచ్చితంగా మనమంటూ మన గ్రేట్ అప్లైనర్స్ అందరూ కూడా 5, 2, 10 ఇలాగా 10,00,000, 5,00,000 ఇలా చెక్స్ తీసుకున్నారు కదండీ! ఆ పొజిషన్‌కొచ్చిన తర్వాత కొన్ని కొన్ని వాటికి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చని మన అప్లైనర్సే మనకి చాలా వరకు చెప్తూ ఉంటారు. అలాగా ప్రతీదీ కూడా అన్నీ కావాలి, డబ్బులు కావాలి అనే మనం కంటిన్యూ చేద్దామంటే చేయలేమండి. సాక్రిఫై అనేది లేకుండా ఏది చేయలేం. అలానే నేను టైమ్ సాక్రిఫై చేశానండి ఎక్కువ. మా పిల్లలతో గడపడానికి టైం ఉండేది కాదు. మా వారు హైదరాబాద్‌లో ఉంటారు. నేను ఫీల్డ్‌లో ఉండేదాన్ని. మార్నింగ్ ఇద్దరు పిల్లలకి బాక్స్ పెట్టేస్తే పిల్లలిద్దరూ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఈవినింగ్ పిల్లలొచ్చేసరికి నేను ఇంట్లో ఉండకపోయేదాన్ని. కాల్ చేసేవారు. "అమ్మా ఎక్కడున్నావు?" అని. "ఫీల్డ్‌లో ఉన్నాను నాన్న వచ్చేస్తానంటే." "తొందరగా వచ్చేయమ్మా" అనేవారు. తొందరగా వచ్చేస్తాను నాన్న అని నేను నోటి మాట అయితే చెప్తాను కానీ, తొందరగా వచ్చేయగలమండి? అక్కడ ఫీల్డ్ చూసుకొని మనం ఇంటికొచ్చేసరికి టైం పట్టొచ్చు. పిల్లలు ఎదురు చూసేవారు. వాళ్ళు తిని ఒక్కొక్కసారి పడుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి తినకుండా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎలా అంటే ఒకరోజు విపరీతమైన వర్షం అండి. నేను వైజాగ్ మీటింగ్‌కి వెళ్లి రిటర్న్ వస్తుంటే తాళపాలెం సెంటర్‌లో దిగి
సెంటర్ నుంచి స్ట్రెయిట్ రోడ్‌కొస్తే లాంగ్ అవుతదండి. షార్ట్ కట్ రోడ్‌లో వస్తే దగ్గరైపోద్ది. నేను ఎక్కువ శాతం సెంటర్‌లో దిగేసి షార్ట్ కట్ రోడ్‌లో వస్తానండి. చాలా మందంటారు, "నీకసలు వెహికల్ లేదు. స్కూటీ లేదు, కార్ లేదు. ఇంకెప్పుడు స్కూటీ తీస్తారు? ఇంకెప్పుడు కార్ తీస్తారు?" తీద్దామండి. అన్నీ తీసుకోవాలని ఉంటది. కాకపోతే కొన్ని కొన్నిటిని సాక్రిఫైస్ చేయడం వల్ల, ఆ మనీతో పిల్లలకి కొన్ని కొన్ని అవసరాలు తీరుతాయి. ఇప్పుడు మా పిల్లలు బాగా చదువుకునే టైము. వాళ్ళకి చాలా వరకు మనీ పెట్టాల్సిన అవసరత ఉంది. నేను నడుస్తున్నానని అనుకుంటారే కానీ జనాలు, నేను నడవనండి. నా కాళ్ళలో చక్రాలుంటాయి. అదే విధంగా నేను నడుస్తున్నప్పుడు ఒకటే ఊహిస్తాను. మంచి స్కూటీ తీసుకొని ఇంటి దగ్గర నుంచి నేను ఫీల్డ్‌కి వెళ్లి ఫీల్డ్ చేసొచ్చేంత వరకు స్కూటీలో వెళ్తున్నాను, స్కూటీలో వస్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఆటో ఎక్కుతాను, బస్ ఎక్కుతాను. ఆ టైంలో కూడా నా ఊహ ఏంటంటే, నా అంతట నేను స్వయంగా కార్ తీసుకున్నాను. ఆ కార్‌లో నేను జర్నీ చేస్తున్నాను. ఫీల్డ్ వర్క్‌కి వెళ్తున్నాను. ఫీల్డ్ వర్క్ చూసుకొని రిటర్న్ వస్తున్నాను. నా ఊహ అంతా ఇదేనండి. ఇలా నేను వర్క్ చేస్తూ ఉంటున్నాను. స్కూటీలో వెళ్తూ ఉన్నట్టు ఊహించుకుంటూ ప్రతిరోజు. ఎందుకంటే నేను అలా ఊహించుకొని ఎళ్ళిపోతుంటే ఇక్కడి నుంచి సెంటర్ వరకు ఆటో ఎక్కడానికి కానీ, బస్ ఎక్కడానికి గాని నడిచే నడుస్తూ ఉన్న శ్రమ నాకు తెలీదండి. ఎందుకంటే నేను స్కూటీ మీద ఉన్నాను. నా నా చేతిని బ్యాగ్ లగేజ్ ఉందన్న విషయం కూడా నేను మర్చిపోతానండి. నా ధ్యాస అంతా స్కూటీతో ఉన్నాను. ఇదే ఉంటది. బస్‌లో ఉన్నా, ఆటోలో ఉన్నా కూడా నేనిప్పుడు ఏసీ వేసుకొని కార్‌లో ఉన్నాను. చక్కగా నా ప్రయాణం చాలా బాగా జరుగుతుంది. అని అనుకుంటూ వెళ్ళిపోతానండి. రియల్‌గా ఈ రోజుకి ఇప్పటికొచ్చి ఏ రోజు కూడా నా జర్నీలో ఎక్కడ నేను ఏదైనా బస్సు మిస్ అయిపోవడం అని కానీ, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరగడం కానీ, రావడంలో ఏదైనా ప్రాబ్లమ్ గానీ, ఇలాంటివైతే అసలు నేనెక్కడా ఫేస్ చేయలేదండి. ఎందుకంటే నేను కార్‌లోని, స్కూటీలోని ప్రయాణం చేస్తున్నానండి. ఇలానే నేను కంటిన్యూ చేస్తున్నాను. అదే విధంగా ఒకే ఒక్కసారి ఒక ప్రాబ్లమ్ అండి పిల్లల విషయంలో. ఏంటంటే నైట్ 10 అయిపోయింది 10 కూడా కాదండి. 10:30 అయిపోయింది. లాస్ట్ బస్ అండి. ఆ బస్సు దిగి సెంటర్‌లో వచ్చేసరికి మా తమ్ముడు బిర్యానీ షాప్‌లో కూడా లేదు. ఎందుకంటే బోరున వర్షం. ఆ రోజు తను ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిపోవడంతో నేనొక్కదాన్నే అక్కడి నుంచి నడిచొస్తుంటే షార్ట్ కట్ రోడ్‌ని వెళ్ళిపోవాలని ఆతృతతో వచ్చాను గానీ, భారీ వర్షం వచ్చింది. ఇక్కడ ఇంత వాటర్ ఉంటదని నేను గ్రహించలేకపోయానండి. అక్కడి నుంచొచ్చేసరికి విపరీతమైన వాటర్ అండి దారిలో. కరెక్ట్‌గా అక్కడ ఆగిపోయాను. ఈ వాటర్‌లో నుంచి ముందుకు వెళ్తే చాలా లోతు. నడుము లోతొచ్చేస్తది వాటర్. అంత విపరీతమైన వాటర్ ఉంది. ఎందుకంటే జామ్ అయిపోయింది. లేదు వెనక్కి వెళ్లి సెంటర్ నుంచి తిరిగి వద్దామంటే లాంగ్ అయిపోతుంది. పైగా రోడ్డు, కరెంట్ లేదు, లారీలు తిరుగుతున్నాయి. ఇదంతా చుట్టూ తిరిగొచ్చాకంటే తడిస్తే తడిచిపోతాం కదా! పోనీలే అని వెళ్ళిపోదామని నేను బ్యాగ్ పట్టుకొని స్ట్రెయిట్‌గా నీటిలో దిగేసానండి. దిగేసరికి ముందుకొస్తూ ఉంటే పెద్ద వర్షం వల్ల ఎక్కడెక్కడ గోతులు పడ్డాయో తెలీదు కదండీ! నేను ఆలోచనతో ఫోను కూడా చేతిలో లేకుండా బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను. ఆ బ్యాగ్‌లో పెట్టే టైంలో జిప్ సరిగ్గా వేయకుండా ఆతృతతో ముందుకు దిగేశాను. వెళ్తూ ఉన్న టైంలో వాటర్‌లో బోర్లా పడిపోయానండి. గోతిలో పడి బోర్లా పడిపోతే, సరిగ్గా వేయని జిప్‌లో నుంచి నా ఫోనయితే ఉండిపోయింది కానీ, ఆల్ట్రా వాషు, ఆల్ట్రా స్వాబు, ఆల్ట్రా గార్డు నేను అవతల వాళ్ళకివ్వటానికి పట్టుకెళ్ళినటువంటి కొన్ని కొత్త బాటిల్స్ అన్నీ పడిపోయాయి. పైకి లేసి చూసాను. పైకి లేసాను. చీకటి అంతా కూడా. వీధి లైట్లు కూడా లేవు. నేను లేసేసరికి జిప్ ఓపెన్‌లో ఉంది. తడుముకుంటూనే చూసాను. చూస్తే బ్యాగ్‌లో బాటిల్స్ లేవు. బ్యాగ్ తేలిగ్గా వస్తుంది. అమ్మో! అల్ట్రా వాష్, గార్డ్ ఇవన్నీ పడిపోయి ఉంటాయని. ఎక్కడైతే పడిపోయానో అక్కడే మళ్ళీ చేతులు పెట్టి వెతికేసరికి వాష్, గార్డ్ దొరికింది. ఇంకొక బాటిల్ ఏదో మిస్ అయింది. చీకట్లో కనిపించలేదు. ఏదో మిస్ అయింది మొత్తానికి. కానీ ఎంత విలువైన ఐటెమ్స్ వదిలేయకూడదు. అవసరమైతే పడిపోయిందని పడిపోయాను. ఏదేమైనా సరే ఈ బాటిల్ తీసుకొనెళ్ళాలని చుట్టూనే అక్కడికక్కడే వెతికితే మళ్ళీ ఇంకొక బాటిల్ స్వాబ్ బాటిల్ కూడా దొరికిందండి. ఈ బాటిల్స్ బ్యాగ్‌లో పెట్టుకొని మెల్లగా ఆ నీటిలో ఈదుకొని ఇంటికొచ్చేసాను. వచ్చేటప్పుడు దారిలో ఒక మాట ఒక ఆలోచనొచ్చిందండి. ఏడ్చుకుంటూ వచ్చాను. ఎందుకంటే పడిపోయి లేచిన తర్వాత ఏడుపొచ్చింది. పడిపోయాను. తర్వాత ఏడుపొచ్చింది. ఎందుకు ఏడుపొచ్చిందంటే ఆయన సంపాదిస్తున్నారు కదా! నెలకి 20,000 అతను పంపిస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని అలా ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఈ వర్షంలో నేనిలా వచ్చేసాను. ఈ రోజు ఇప్పుడు 11 అవుతుంది. వాళ్ళిద్దరూ ఏం తిన్నారో లేదో. అయినా ఇప్పుడు ఇదెందుకు ఇది అవసరమా? ఇది మానేసి ఇంక వేరే ఏదైనా చేసుకోవచ్చు కదా! అని మా వాళ్ళందరూ అన్నారు కదా! అలాంటప్పుడు నేను మానేయొచ్చు కదా! అని ఆలోచన ఏడ్చుకుంటూ ఇంటి వరకొచ్చేసరికి మా పిల్లలిద్దరూ డోర్ దగ్గరికేసి పడుకున్నారు. వచ్చి చూసేసరికి ఏం తిన్నారా లేదమ్మా అంటే ఇద్దరు ఏమీ తినలేదండి. లేపి పెడదామంటే పెట్టడానికి కూడా లేవకుండా అంత మత్తుగా పడుకున్నారు. వాళ్ళని చూస్తూ ఏడుపొచ్చింది. చాలా సేపు ఇంచుమించు 12-1 గంట వరకు చాలా బాధనిపించింది. అసలు చేద్దామా? మానేద్దామా? ఈ సిస్టమ్‌లో నిలబడదామా? మానేద్దామా? అని. మళ్ళీ నాకు బ్యాక్ ఆలోచనలొచ్చేసాయి. కానీ అప్పటికి నేను 22,000
తీసుకుంటున్నానండి. మళ్ళీ ఏడ్చాను. సరే పడుకుండిపోయాను. ఉదయం మళ్ళీ నార్మల్‌గా కాల్సొచ్చేసరికి నైట్ జరిగిందంతా మర్చిపోయి ఫీల్డ్‌కి యథావిధిగా పిల్లలకి వంట చేసి బాక్స్ కట్టేసి ఎళ్ళిపోయాను. అంటే కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఆ రోజు అక్కడ రూ. 20,000 రూ. 22,000 వచ్చినప్పుడు ఆగిపోతే ఈరోజు నేను పర్ మంత్ 45,000 నేను తీసుకోలేనండి. మా పిల్లలకి నేను మంచి లైఫ్ అందించాలనుకుంటున్నాను కదా! అది నేను అందించలేనండి. కనుక నేను కంటిన్యూ చేశాను. తర్వాత నాకొక ఆలోచనొచ్చిందండి. వెస్టేజ్‌లో అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయని తర్వాత తెలుసుకున్నానండి. అప్పటి వరకు నేను వెళ్ళిపోతున్నాను. నా వర్క్ ఇలా అయిపోతుంది, అలా అయిపోతుందని. స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత, సిల్వర్ అయ్యాక, అదే విధంగా గోల్డ్ డైరెక్టర్ అయ్యాక మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులతో ఈ మంత్ మనం డైరెక్టర్ అవుతామండి. నెక్స్ట్ మంత్ వెంటనే సిల్వర్ అయిపోవాలి అంటే కరెక్ట్‌గా వర్క్ నడిపిస్తే అయిపోతాం. కానీ ఒకవేళ ఆ మంత్ అవ్వకపోతే డల్ అయిపోయేదాన్ని. నెక్స్ట్ సిల్వర్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోల్డ్‌కెళ్ళిపోవాలి. అరే! నేను ఈ మంత్ నాతో వచ్చిన వాళ్ళందరూ గోల్డ్‌కెళ్ళిపోయారు. నేనెందుకు గోల్డ్‌కి వెళ్ళలేదు? నా లైన్‌లో ఇద్దరు డైరెక్టర్లు చేసి నేను గోల్డ్‌కి వెళ్ళిపోవాలి. ఏదేమైనా ఎళ్ళిపోవాలి అని ఆలోచించేదాన్ని. ఒకవేళ వెళ్ళలేకపోతే డల్ అయిపోయేదాన్ని. ఇలా అప్ అండ్ డౌన్స్‌ని నేను కొన్ని సార్లు వాటిని తట్టుకోలేకపోయేదాన్ని. కానీ నాకొక ఆట గుర్తొచ్చిందండి. అప్ అండ్ డౌన్స్ అంటే మన సిస్టమ్‌లో ఇలా ఎందుకుంటుంది? కంటిన్యూ అచీవ్‌మెంట్స్ తీసుకొని కంటిన్యూ ఇన్‌కమ్ రీచ్ చేసుకోలేనా? ఇలా ఉంటుందేంటని ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక ఆట గుర్తొచ్చిందండి. ఏంటి ఆ ఆట అంటే వైకుంఠపాళి ఆట. నేను చిన్నప్పుడు తరచూ ఆడేదాన్నండి పిల్లలతో. మా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా ఆడుకుండేదాన్ని. పాములు, నిచ్చెన 2 ఉంటాయి కదండీ! వైకుంఠపాళి గురించి ఈరోజు ఇక్కడున్నటువంటి 440 మెంబర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా తెలియకుండా ఉండదండి ఎవరో ఒకరికి. అందులో కొంతమందికైనా సరే వైకుంఠపాళి ఆట ఇప్పుడు పిల్లలకైతే కొంతమందికి తెలీదు కానీ చాలా వరకు తెలుసండి. పాములు, నిచ్చెన ఉంటది. ఆట మనం కాయిన్స్ వేస్తూ ఉంటే అష్టా చెమ్మ ఇలా వేస్తూ ఉంటే ఫస్ట్ ఒక 2 అంకెలేసరికి 2 స్టెప్స్ ఎక్కుతాం. మళ్ళీ ఇంకొక ఏదైనా నంబర్ పడేసరికి పక్కనున్న నిచ్చెన ఎక్కుతాం. అబ్బా! చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. మళ్ళీ నిచ్చెన ఎక్కిన తర్వాత ఇంకొక 2 కాయిన్స్ ఏసేసరికి అక్కడున్న పాము నోట్లో పడి కిందకొచ్చేస్తాం. కిందకొచ్చేసరికి కిందకొచ్చేసామని ఆగిపోకుండా మళ్ళీ మనం ఏం చేస్తాం పంతం పెంచుకొని లేదు. నా పక్కన నాతో ఎదురుగా ఆడుతున్న వ్యక్తి పాము పక్క నుంచి తప్పించుకొని నిచ్చెన ఎక్కాడు. నేను పక్కనున్న పాము మింగేస్తే కిందకొచ్చానా? లేదు. నేను అష్టా, చమ్మా 2, 3 వేసుకొని ఖచ్చితంగా నేను ముందుకెళ్ళిపోవాలని కసితో యెస్ నేనిప్పుడు 8 వేయాలి. యెస్ నేనిప్పుడు 4 వేయాలి అనే బలంగా అనుకోని మళ్ళీ కాయిన్స్ ఏసేసరికి అక్కడ నేను 8 వేయాలి, 4 వేయాలనుకుంటే ఆ నంబర్ ఖచ్చితంగా పడతదండి. ఎందుకంటే ఓడిపోతున్నాము, ఓడిపోకూడదు అనే ఫీలింగ్ మైండ్‌లోకొచ్చి నెగ్గాలనే ఆలోచనతో ఈ కాయిన్స్ బలంగా యేస్తుంటే మళ్ళీ ఇంకొక మెట్టెక్కుతాం. మళ్ళీ పైకి వెళ్తాం. ఇలా అంటే ఇక్కడ నాకది గుర్తొచ్చింది. గేమైనా ఇంతే కదా! వైకుంఠపాళి ఆట గుర్తు తెచ్చుకున్నాను. నిజంగా ఆడుతాము. ఆడుతూ ఉంటే ఎక్కుతాం, నిచ్చెనెక్కుతాం, దిగిపోతాం, నిచ్చెనెక్కుతాం, దిగిపోతాం. అలా అని ఆట ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదండి. నెక్స్ట్ టైమ్ మళ్ళీ బలంగా నేర్చుకొని వైకుంఠపాళిలో నా ఎదురు పోటీగా ఆడుతున్న వ్యక్తితో నేనే గెలవాలనే కసితో వైకుంఠపాళి మళ్ళీ నేర్చుకుంటాం. అంటే ఆ కాయిన్స్ యెస్. నేను అష్ట వేస్తాను అనేసరికి అష్ట పడిపోయేంత కసితో ఆ పిక్కలు పట్టుకొని పంతంతో ఆడుతుంటే ఖచ్చితంగా అష్ట వేయాలనుకుంటే అష్ట వేస్తాం. చమ్మా వేయాలనుకుంటే చమ్మా వేస్తాం. ఇలా కసితో ఆడేసేదాన్నండి. మరి అప్పుడు అష్టాచెమ్మా ఆట ఆడుతూ వైకుంఠపాళిలో నెగ్గాలి అనే కసితో ముందుకు వెళ్తూ అవి వేసేటప్పుడు ఇక్కడ సిస్టమ్‌లో నేను ఏమైతే నేర్చుకోలేకపోతున్నానో, ఏది నా దగ్గర ఇంకా లోపం ఉందో, అది నేను కూడా మంచి మంచి లీడర్స్ దగ్గర మంచి మంచి మీటింగ్స్ జరుగుతున్నాయి. మన గ్రేట్ సునీల్ సాహో సారు చక్కటి మీటింగ్స్ మనందరికీ అందిస్తున్నారు. వన్ డే వర్క్‌షాప్ గాని, అదే విధంగా డైలీ జూమ్ మీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ అందిస్తూ ఉన్నప్పుడు ప్రతి నెల అచీవ్‌మెంట్ కావాలి. ప్రతి నెల ఇన్‌కమ్ రేజ్ చేసుకోవాలి అంటే ఇంకా నేనేదో నేర్చుకోవడానికి చాలా అసలు వెస్టేజ్ అంటే నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూ వెళ్తూనే ఉండాలి. అయిపోయింది అనడానికి లేదండి. కానీ నేను ఇప్పటి వరకు నేర్చుకున్నది ఆవగింజలో అర్ధ భాగమే. ఈ ఆవగింజలో అర్ధ భాగంతోనే 45,000కొచ్చానంటే ఇంకా చాలా ఎక్కువుంది. నేర్చుకుంటూ నేను ముందుకు వెళ్తాను. నేర్చుకోవాలనే తపనతో అప్పట్లో నాకు అప్ అండ్ డౌన్స్‌ని డైరెక్టర్, సిల్వర్ మధ్యలో వచ్చిన అప్ అండ్ డౌన్స్‌ని తర్వాత నేను ఈ మధ్య కాలంలో స్టార్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆగినటువంటి ఈ మధ్య వ్యవధిలో కూడా అనుకున్నాను. స్టార్ అయిపోయి వెంటనే మళ్ళీ డైమండ్‌కెళ్ళిపోవాలి. ఇది కాదు కావాల్సింది. నా టీమ్‌లో ఉన్న లీడర్స్ అందరిని గ్రేట్ లీడర్‌గా తయారు చేసుకుంటూ వాళ్ళకి కూడా ఇన్‌కమ్ ఇప్పించుకుంటూ ప్రస్తుతం నేను మా ఆయన గారికొచ్చే ఇన్‌కమ్‌ని అంటే క్రాస్ చేశానని గొప్పతో కాదండి. మా ఫ్యామిలీ వాళ్ళందరూ సపోర్ట్ చేసేంతగా నిలబడడానికి రెడీ అయ్యాను కదా!
ఈరోజు మా ఫ్యామిలీ వాళ్ళంతా 22 సంవత్సరాల నుంచి చేస్తున్న నా కొడుక్కి 22,000 వస్తుంది. 2 సంవత్సరాల మధ్య వ్యవధిలో నువ్వు చేస్తున్న వర్క్‌కి 45,000 వస్తుంది. ఇందులో విషయం చాలా పెద్దదే ఉంది. ఖచ్చితంగా చెయ్యని మా అత్తగారు సపోర్ట్ చేశారు. మా మరుదులు, తోటికోడలు కూడా మంచి వర్క్‌ని ఎంచుకున్నావక్క చాలా బాగుంది నువ్వు చెయ్యని. మా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మరి అంతవరకు వచ్చి నిలబడినప్పుడు ఇప్పుడెందుకు మనం ఆగిపోవడం, ఆలోచించడం? వెనక్కి తిరిగి చూడకుండా, వెనకడుగు వేయకుండా ఇంకా ఏమైతే ఉందో నేర్చుకొని ముందుకు వెళ్దాం అనే ఆలోచనతో కంటిన్యూ చేస్తూ ఉంటున్న టైంలో లక్ష్మి మేడం గారు ప్రతిరోజు ఒక మాట చెప్తూ ఉంటారండి. ఏంటా మాట అంటే, ఆశతో కాదు ఆశయంతో చేయండి. 1:6 గురించి చెప్పుతూ ఖచ్చితంగా ప్రతిసారి కూడా ఆశతో కాదు ఆశయంతో చేయండి అంటుంటే, మేడం గారు ఆశతో కాదు ఆశయంతో చేయాలంటున్నారు. ఆశకి, ఆశయంకి మధ్యలో ఉన్న తేడా ఏంటసలు అని ఆలోచిస్తూ ఉంటే, ఒకరోజు నేను ఆలోచించాను. ఆశతో కాదు ఆశయంతో చేయండి. ఆహా! మేడం గారు చెప్పిందేంటంటే, ఆశతో చేస్తే ఆశతో ఇప్పుడు నాకేదైనా ఒక ఫ్రూట్ తినాలనిపించింది. మ్యాంగో కొనుక్కోవాలనిపించింది. ఆశపడి నేను ఆ రోజు ఒక రూ. 100 ఫ్రూట్స్ తీసుకొస్తే, ఆ ఒక్కరోజు నేను, నా పిల్లలు తింటాం. కానీ ఆశయంతో ఆ పళ్ళు తినాలని కోరిక నాకొస్తే నేనేం చేస్తానండి, మొక్కను తీసుకొస్తాను. పెరట్లో మంచిగా ప్లేస్ చూసి పొలం గట్టున గాని, పెరట్లో గాని మొక్కను వేస్తాను. సాగు చేసి, నీళ్లు పోసి, పెంచి ఎటువంటి చుట్టుపక్కల గెదలు జంతువులు ఏవి కూడా దాన్ని తినకుండా, ఆ మొక్కని పాడు చేసేయకుండా కంచె వేసి, చక్కగా పెంచి, పెద్దది చేసి, ఒక 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు ఆ చెట్టుని జాగ్రత్తగా మన పిల్లలతో పాటు సమానంగా నేను 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పెంచితే, అప్పుడొచ్చే పూత, పిందె, పండు అవి నేను, నా పిల్లలు, నా భర్త ఆ సంవత్సరం తింటాం కదండీ! నెక్స్ట్ ఇంకా మరి ఆ చెట్టు పెంచి పెద్దది చేసిన తర్వాత అక్కడితో ఆగిపోతదా? నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. చక్కగా 3 తరాల వరకు కూడా ఆ చెట్టు ఎక్కడికి పోదండి. అక్కడే ఉంటది. మంచి మంచి ఫలాలిస్తది. అప్పుడు నేను వేసిన చెట్టు ఏమవుతదంటే ఆశతో కాదండి. ఆశయంతో వేసి ఆ చెట్టుని పెంచడం వల్ల 3 తరాల వరకు పిల్లలు తినడానికి సరిపడా ఫ్రూట్స్‌ని అందిస్తుంది. అంటే మేడం గారు చెప్పింది ఆశతో చేస్తే నేనెక్కడికైనా వెళ్లి రూ. 10,000 తెచ్చుకుంటే ఆ మంత్ గడిచిపోద్ది. నేనదే ఆశయంతో ఈ సిస్టమ్‌లో ఇంకా బలంగా నేనేదైతే నేర్చుకోవాలి, నేనేం నేర్చుకొని నా లీడర్స్ అందరికి, నా లైఫ్ లైన్స్ అందరికి నేర్పించాలనేది తెలుసుకొని నేను గట్టిగా బలంగా నిలబడి నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా 10,000, 5,000 కాదండి. రూ. 1,00,000 చెక్కు, 2,00,000, 3,00,000 అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎంతైనా తీసుకోవడానికి ఇక్కడ మంచి అవకాశం ఉందని నాకనిపించిందండి. ఆహ్, థాంక్ యూ మేడం, లక్ష్మి మేడం. ఆశతో కాదు ఆశయంతో చేయండి అనే మాట నా మైండ్‌ని మరింత బలపరిచిందండి. మీ దగ్గర నుంచి వచ్చే కొన్ని కొన్ని మాటలు నాకు చాలా బాగా మోటివేట్ చేస్తూ ఉంటాయండి నన్ను. ఇలా నేను కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి నా జర్నీ ఇలా సాగుతుంది. నేను ఈరోజు ఒక ఫుడ్ సప్లిమెంట్‌లో మరి నేను చాలా వరకు హెల్త్ సప్లిమెంట్ వాడుకొని హెల్త్ పరంగా చాలా బాగా కోలుకున్నానని చెప్పాను కదండీ! ఇలా జర్నీ నడుస్తున్న టైంలో ఇంకొక చిన్న పాయింట్ అండి. ఎక్కువగా చాలా మంది ఫీల్డ్‌కి వెళ్తూ ఉంటే మనకే ట్రబుల్స్ వస్తేనే వాళ్ళకి ఏ ట్రబుల్స్ లేవని అనుకుంటారు కదండీ! ఫీల్డ్‌లో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొడక్ట్ గురించి మనం చెప్పేటప్పుడు చాలా మంది కొన్ని క్వెషన్స్ చేస్తుంటే, ఆ క్వెషన్స్‌కి స్టార్టింగ్‌లో నేను భయపడ్డానండి. అలానే కొత్త వాళ్ళకి ఒక మాటండి. చాలా మంది అడుగుతారు. మీరు వెస్టేజ్ సప్లిమెంట్స్‌ని పరిచయం చేయడానికొచ్చారు కదా! మరి మీరేమైనా డాక్టర్సా అని నన్ను ఇప్పటికి 4 మెంబర్స్ అడిగారండి. అంటే వాళ్ళు చాలా బాగా చదువుకున్నారు. డిగ్రీలు, బీఈడీలు చేసిన వాళ్ళు అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు కాదండి చదువుకున్న వాళ్ళే. అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్లి ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పేటప్పుడు చాలా బాగా చెప్పావమ్మా అని ముందనేవారు. ప్రొడక్ట్స్ గురించి ఖచ్చితంగా ఇవి బాగున్నాయి మాకు కావాలనేటప్పుడు మీరేమన్నా డాక్టర్ చేసారా? మరి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మీరు ఈ ప్రాబ్లమ్‌కి ఈ ప్రొడక్ట్ వాడాలని మీరెలా చెప్తారు? అని నన్ను ఇద్దరు లేదా ముగ్గురు, నలుగురు వరకు అడగడం జరిగిందండి. ఫస్ట్ టైమ్ నేను ఆలోచించాను. డాక్టర్‌ని కాదండి మేము ఈ ఫుడ్ సప్లిమెంట్ మేము వాడుకున్నాం. అందుకే మా హెల్త్ బావుంది. మేమొచ్చేసాం చెప్పడానికంటే, లేదు ఇక్కడ ఇది కాదు కరెక్ట్‌గా చెప్పేదని ఆలోచించి నెక్స్ట్ టైము కంటిన్యూ ఇదే క్వెషన్ ఎదురవుతుంటే ఆ క్వెషన్‌కి మనం ఆన్సర్ ఇవ్వలేకపోతే ఎక్కడ మనం ఎదుటి వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పలేము. ఒకవేళ ఒకరొచ్చి మనకి ప్రొడక్ట్స్ తీసుకుంటా అని నించుంటే పక్కనున్న వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఆపేస్తారండి. అప్పుడు నేను ఆలోచించాను. నిజమే. ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరకాలని ఆలోచిస్తున్న టైంలో ఒక ఆలోచన. అంటే ఇది కూడా నేర్చుకున్నదేనండి. నాకు నేర్చుకోకుండా నా అంతట నాకొచ్చేసింది కాదు. మన జూమ్ మీటింగ్స్‌లో కానీ, మీటింగ్స్‌లో కానీ, వన్ డే వర్క్‌షాప్‌లో గాని. వన్ డే వర్క్‌షాప్‌లో ఒక ప్లేస్‌లో విన్నానండి నేను. ఏంటంటే మీరు డాక్టరా అని అడిగేటప్పుడు యెస్ నేను డాక్టర్‌ని కాదు. కానీ
డాక్టర్ కంటే చక్కగా ట్రీట్మెంట్ చేసే నంబర్ 1 ఫుడ్ సప్లిమెంట్ మన సిస్టమ్‌లో ఉంది. మీరు డాక్టర్ అని అడుగుతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి వైద్యం చేయించుకుంటే ఒక షుగర్ గాని, బీపీ గాని ఒక వ్యక్తికి ప్రాబ్లమ్ వస్తే షుగర్ ఎంత పర్సెంట్‌లో ఉంది? బీపీ ఎంతుంది? అదే విధంగా థైరాయిడ్ పర్సెంటేజ్ ఎంతుందని చూసి, చెక్ చేసి, టెస్ట్‌లు చేసి, తర్వాత వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలి. ఎందుకంటే డాక్టర్ ఇచ్చేది మనలాగా మనమిప్పుడు ప్రతి ఒక్కరికి అందించేటటువంటి నేచురల్ ఫుడ్ కాదు కదండీ డాక్టర్ ఇచ్చేది. డాక్టర్ ఇచ్చేదంతా కెమికల్. కెమికల్ ఒక వ్యక్తికి ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తికి ఇచ్చేటప్పుడు ఆ టాబ్లెట్ ఆ వ్యక్తి శరీరంలో ఏంటి ప్రాబ్లమ్? ఎంత ప్రాబ్లమ్ వాళ్ళకి ఎంత డోసేజ్‌లో మనం టాబ్లెట్ ఇవ్వాలన్నది చెక్ చేయకుండా ఇచ్చేస్తే ఆ డాక్టర్‌కి నెక్స్ట్ డే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎలాంటి కాల్ అయినా రావచ్చు. ఎలాంటి డేంజర్ ఇష్యూ అయినా జరగొచ్చు ఆ పేషెంట్‌కి. కనుక ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తికున్న ప్రాబ్లమ్ టెస్ట్ చేసి, తన శరీరానికి ఎంత డోసేజ్ ఇస్తే తను నిలబడగలరు. ఆ ప్రాబ్లమ్ వాళ్ళకి కంట్రోల్‌లో ఉంచుతాది. తగ్గిపోవడం కూడా కాదు కదండీ! ఇప్పుడు షుగర్ ఉన్న వ్యక్తి బయట ఇంగ్లీష్ మందులు వేస్తే తగ్గిపోతదా? తగ్గిపోదు. వాళ్ళనికి అయితే హై గాని లేకపోతే లో గాని అవ్వకుండా డైలీ మెయింటెనెన్స్ ఆ డోసేజ్ మెయింటెనెన్స్ చేయమని టాబ్లెట్ పెడతారు. అక్కడ డాక్టర్ చదివే అవసరత డాక్టర్‌కుంది. చదివి డాక్టరు మెడిసిన్ పెడతారు. మరి మనది ఫుడ్ సప్లిమెంట్. ఈరోజు మా ఇంటి ముందు 4 జామ చెట్లున్నాయి. మా పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జామకాయలు కోసుకొని తింటే, "అమ్మా ఎన్ని జామకాయలు తినాలి ఈరోజు" అని అడిగే అవసరం వాళ్ళకి లేదు కదండీ! లేదా ఎవరైనా మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతుంటే, "రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పిల్లలు జామకాయలే తింటున్నారు ప్రాబ్లమ్ రాదా?" అని అడిగే అవసరం ఉండదు కదండీ! ఎందుకంటే జామకాయ నంబర్ 1 ఫుడ్ కదండీ! ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి డైజెషన్ అంటే అరిగిపోయే కెపాసిటీ ఉందంటే 4 తినొచ్చు, 5 తినొచ్చు, 6 తినొచ్చు. ఎన్ని జామకాయలు తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. పైగా ఇమ్యూనిటీ పవర్ లోపించిన విటమిన్ అందిస్తది. వాళ్ళు యాక్టివ్‌గా కూడా ఉంటారు. ఇలాంటి ఫుడ్ అండి మాది. మరి ఈ ఫుడ్డు 10 మందికి పరిచయం చేసేటప్పుడు చదువుకోవాలా అనేసి నేను చాలా మందితో ఇక్కడ ఈ తర్వాత నాకు ఆలోచన ఆ క్వెషన్స్ వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగిందండి. ఈరోజు మన జిమ్‌లో నాకంటే గొప్ప గొప్ప గ్రేట్ లీడర్స్ ఉన్నారండి. వాళ్ళందరి దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. కానీ కొత్త వాళ్ళ కోసం ఈ ఒక్క మాట చెప్పానండి. కొత్త వాళ్ళకి ఎలా ఉంటదంటే వాళ్ళు అడుగుతుంటే మీరు డాక్టర్‌లు కాదు కదమ్మా! ఇలా చెప్పేస్తున్నారు. ఇది వేసేస్తే తగ్గిపోద్దని అనేసరికి ప్రతి ఒక్కరికి ధైర్యంగా, హ్యాపీగా నిలబడి మనది మెడిసిన్ కాదు. మెడిసిన్ అయితేనే డాక్టర్ టెస్ట్ చేసి ఇవ్వాలి. మనది ఫుడ్ సప్లిమెంట్. హ్యాపీగా నేను వాడుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు. కావాలంటే మీ ముందే నేను 4 సప్లిమెంట్స్ అప్పటికే మన దగ్గర బ్యాగ్‌లో ఉంటాయి కదండీ! అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఉంటాయి. అదే విధంగా మనం డైలీ యూజ్ చేసే క్యాప్సూల్స్ కూడా ఒక బాక్స్‌లో వేసుకొని పట్టుకెళ్తాం. వాళ్ళ కళ్ళ ముందే కావాలంటే మనం ఉదయం వేసుకొని వెళ్ళిపోయినా, మళ్ళీ కావాలంటే ఇదిగో చూడండి. ఓపెన్ చేసి క్యాప్సూల్స్ చూసారు కదా! ఇది అలోవెరా, ఇది ఆమ్లా అన్నీ మీకు తెలుసు. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక 5, 6 క్యాప్సూల్స్ వేసుకుంటున్నాను. ప్రాబ్లమ్ ఏమైనా ఉందని ఓపెన్ చేసి వాళ్ళ ముందు వేసుకుంటే, మనకి మళ్ళీ మారుకొచ్చిన రాకుండా నన్ను మళ్ళీ ఐదో వ్యక్తి ఒకరోజు ఒక దగ్గర చోడవరం దగ్గర ఒక విలేజ్‌కి వెళ్తే అక్కడ క్వెషనించిన వ్యక్తికి ఈ మాట చెప్పేసరికి చక్కగా వాళ్ళ అమ్మగారికి మోకాళ్ళ నొప్పులున్నాయట. తనకి బ్యాక్ పెయిన్ ఉందట. చక్కగా తను ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగిందండి. ఇలాంటివి చాలా మందికి ఎదురవుతూ ఉంటాయండి. వీటన్నిటి కోసం మనం భయపడి ఆగిపోతే వెస్టేజ్‌లో మనం జాయిన్ అయ్యి అర్థమే లేదండి. నాకు ఈ ధైర్యం అంతా ఇచ్చింది కూడా మన పివి లక్ష్మి మేడం గారే. చాలా సార్లు నేను కూడా మేడం గారికి చెప్పి నేనలా అనేసరికి మేడం గారు కూడా అది కరెక్ట్ కాదమ్మా. అడుగుపెట్టిన తర్వాత వెనకడుగు వేస్తే ఇంక అక్కడ మనకి అర్థం లేదని మేడం గారు కూడా నాకు ఎన్నో సార్లు సపోర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే మేడం. 6 అయిపోతుంది. నేను ఒక్క ప్రొడక్ట్ గురించి చెప్పొచ్చా మేడం? ప్రొడక్ట్ కోసం చెప్పండి మేడం. మీకు పర్ఫెక్ట్‌గా ఏం చెప్పగలుగుతారో చెప్పేయండి మేడం. ఓకే. చెప్తాను మేడం ఎందుకంటే ఆ! నేను వీడియో ఆఫ్ చేస్తాను. నా మొబైల్ గురించి తెలుసు కదా! మధ్యలో ఆగిపోతది. సరే మేడం. వీడియో ఆఫ్ చేసి చెప్పండి. ఓకే. ఓకే మేడం. మీరు కాంబయోటిక్స్ బాగా ఓకే చెప్తారనుకుంటా. ఫ్రెండ్స్. మరి సీబక్తన్ ఒకటి. సీబక్తరన్ చెప్తాను మేడం. యెస్. కాంబయోటిక్ గురించి ఇంతకుముందు యెస్ చెప్పాను కదా! మేడం. యెస్. ఆహ్, సీబక్తరన్ గురించి కూడా ఎందుకు ఇంత బలంగా చెప్పాలని నేను నిర్ణయించుకున్నానంటే లీడర్స్ నేను నాకు బ్యాక్ పెయిన్ వచ్చేదని చెప్పాను కదండీ! నాకు బ్యాక్ పెయిన్ మామూలు బ్యాక్ పెయిన్ కాదండి. వస్తే డే అంతా వదిలిపెట్టేది కాదు. అలాంటి బ్యాక్ పెయిన్‌కి మా అప్లైనర్ ప్రొడక్ట్స్ పెట్టేటప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ పెట్టారండి. అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ అంటే నా అన్ని ప్రాబ్లమ్స్‌కి కలిపే పెట్టారు. ఇంచుమించు 2 నెలల ఆ! తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. బ్యాక్ పెయిన్ ఎందుకు తగ్గలేదు సార్ అని అడిగితే, ఆ రోజు సారు సీబక్తరన్ ప్రొడక్ట్ తీసుకున్నారని అడిగితే, నేను తీసుకోలేదండి అన్నాను. అర్జెంట్‌గా వెళ్లి "నువ్వు సీబక్తరన్ ప్రొడక్ట్ తీసుకోమ్మా. ఫుట్ ప్యాచ్ వాడావు. చాలా ప్రొడక్ట్స్ వాడావు కదా! ఇంకా తగ్గకపోవడం ఏంటి" అని సార్ నాకు
సిబాక్తరోన్ ప్రొడక్ట్ గురించి చెప్పారు. వెంటనే నేను వెళ్లి నేను సిబాక్తరోన్ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. తీసుకొని కంటిన్యూ ఒక 4, 5 డేస్ వాడానండి. వీటితో పాటు దాన్ని 4, 5 డేస్ వాడడంతో పూర్తిగా నా పెయిన్ అనేది చక్కగా బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. చాలా చాలా బాగా అండి. నాకు ఆ ప్రాబ్లమ్ ఈ రోజుకి కూడా రిపీట్ కాలేదండి. ఎంత పని చేశాను, ఇంట్లో ఎన్ని పనులు చేసుకొని మనం ఫీల్డ్‌కి వెళ్లి రిటర్న్ వచ్చి, అయ్యో! నేను అలసిపోయాను. ఈ పని ఎలా చేయగలను అనే ఆలోచన, టెన్షన్ అసలు నాకు లేదండి. అంత బాగా రిజల్ట్ వచ్చింది. కానీ అదే బ్యాక్ పెయిన్‌కి మెడిసిన్ వాడేటప్పుడు డాక్టర్స్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఏమన్నారంటే, "నీకు బ్యాక్ మజిల్ వీక్ అయిపోయింది. అరిగి కానీ, నెక్ పెయిన్ కానీ ఆపరేషన్ అని చెప్పినా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి. మన వెజిటబుల్ ఫుడ్ సప్లిమెంట్ వాడి చూడండి. వాడిన తర్వాత తగ్గకపోతే తర్వాత నెక్స్ట్ మనం వేరే స్టెప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు." మరి నేను వాడినటువంటి ఈ సీబక్త్రోన్ అనే పండు చాలా చిన్న పండండి. కానీ దీంట్లో పవర్ చాలా ఎక్కువండి. పండు చూడడానికి చిన్నదే గానీ పవర్ అనేది చాలా ఎక్కువ. ఈ పండు పండే ప్రాంతాలేంటంటే ఆసియా, అహా! లేదండి. చల్లని ప్రదేశాల్లో పండుతది. హిమాలయ ప్రాంతాల్లో, మంచు ప్రాంతాల్లో ఎక్కువ పండుతదండి ఈ పండు. మరి దీన్ని ఎక్కువగా వాడుకలో ఉన్న ప్రాంతాలేంటంటే ఆసియా, రష్యా, యూరప్. ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ పండు దొరుకుతూ ఉంటదండి. వాడుతూ ఉంటారండి. ఇంతవరకు మన సైడు మన వాళ్ళెవరికీ వాడే అవకాశం రాలేదు. కానీ మన వెస్టేజ్ పుణ్యం అంటూ మనం కూడా వాడుకొని, ఈ పండుని ఉపయోగించుకొని హెల్త్ పరంగా కొన్ని నష్టాలు చాలా వరకు చాలా మంది నష్టపోతున్నటువంటి నష్టాలు కవర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే చాలా వరకు మజిల్స్ వీక్‌నెస్‌ని కంట్రోల్ చేస్తది. అధిక ఎనర్జీని కూడా ఇస్తూ ఉంటదండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నంబర్ 1 ఫ్రూట్ అని చెప్పొచ్చండి. మరి ఈ ఫ్రూట్‌లో ఉన్న విటమిన్స్ ఏంటంటే కే విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, ఏ విటమిన్, బి విటమిన్. ఇలానే విటమిన్ బి12 కూడా ఉంటుందండి. మరి ఇవన్నీ కూడా మనందరికీ అవసరమే కదండీ! అలానే ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. ఏంటవి అంటే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9. ఒమేగా అనేసరికి మనకు గుర్తొచ్చేది ఎక్కువ శాతం ఫ్లాక్స్ ఆయిల్, అదే విధంగా krill ఆయిల్, ఎలార్జినిన్. ఎందుకంటే తరచూ ఇవి మనం కొంతమందికి పెడుతూ ఉంటామండి. అలానే వాటిలోనే ఉంది ఒమేగా అనుకుంటున్నాం కానీ, మరి మనం తీసుకునేటువంటి సీబక్తరం ఫుడ్‌లో కూడా ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 చాలా బాగా మనకి హెల్ప్ అవుతుందండి. అదే విధంగా దీంట్లో జింకు, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయండి. ఈ జింకు, ఐరన్, మెగ్నీషియం అనేది ప్రతి మనిషికి కూడా కావాలండి. అవి లోపించినా వచ్చే ప్రాబ్లమ్స్ ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ అది కూడా ఉంటుంది. అదే విధంగా దీన్ని ఉపయోగించడం వల్ల ఎక్కువ శాతం ప్రతి ఒక్కరికి పెయిన్స్ అండి. బాడీ పెయిన్స్ కూడా తొందరగా రిలీఫ్ ఇస్తది. బ్యాక్ పెయిన్‌తో పాటు చిన్న చిన్న మజిల్స్ వీక్ అయ్యి వచ్చే పెయిన్స్‌ని కూడా చాలా బాగా రిలీఫ్ ఇస్తదండి. విటమిన్ కే ఉంటుందని చెప్పాను కదండీ! విటమిన్ కే వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే చూడండి చాలా మంది అంటే ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలి బ్లీడ్ ఓవర్‌గా పోతూ ఉంటది. అసలు ఎన్ని మంచినీళ్ళు తాగినా, ఐస్ క్యూబ్స్ పెట్టినా అది క్లాట్ అవ్వట్లేదు. ఓవర్‌గా పోతుందంటారు చూడండి. అప్పటికే ఆ వ్యక్తి మన సిబక్త్రోన్ ప్రొడక్ట్ వాడున్న వ్యక్తి అయితే గనక అలా ఓవర్‌గా బ్లడ్ పోకుండా ఆపుతదండి. చాలా బాగా కంట్రోల్ చేస్తది ఈ ఫ్రూట్. నెక్స్ట్ అదే విధంగా చిన్న చిన్న పుండ్లు పడిపోయి అది రఫ్ చేసేసి అది పెరిగి పెద్దయిపోతున్న కొంతమందికి స్కిన్ పరంగా ఇలాంటి ఇబ్బందులున్న వాళ్ళకి అలాంటి ఇబ్బంది లేకుండా ఆ పుండ్లును కూడా తగ్గించే కెపాసిటీ ఈ ఫుడ్‌లో ఉందండి. అదే విధంగా దీంట్లో సి విటమిన్. సి విటమిన్ గురించి మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం తరచూ మనం మన ఆమ్లా గురించి చెప్తూ ఉంటాం కదండీ ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు. మరి ఆ సి విటమిన్ ఇక్కడ కూడా ఉండడంతో యాక్టివ్‌నెస్‌ని అందిస్తుందండి. ఇమ్యూనిటీ పవర్‌ని అందించడంతో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అదే విధంగా బి కాంప్లెక్స్ ఉందని చెప్పాను కదండీ! ఈ బి కాంప్లెక్స్ ఉపయోగిత ఏంటంటే ఆకలిని బాగా పెంచుతుంది. ఆకలి బాగా పెంచడంతో పాటు నిద్ర బాగా పడుతుంది. ఈ రెండిటితో పాటు ప్రతి మనిషికి కూడా జ్ఞాపక శక్తి చాలా అవసరమండి. ఆ జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడతది. మరి పెద్దవాళ్ళకే కాదండి. ఇది పిల్లలు అంటే మాక్సిమం 14-15 సంవత్సరాల దగ్గర నుంచి చదువుకునే పిల్లలుంటారు కదండీ! వాళ్ళకి కూడా చదువు పట్ల శ్రద్ధను పెంచడానికి, వాళ్ళకి జ్ఞాపక శక్తితో పాటు చదువు పట్ల శ్రద్ధను పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ అదే విధంగా ఎక్కువగా ఎనర్జీని అందిస్తూ ఉంటది. మజిల్స్ వీక్‌నెస్‌ని కూడా కంట్రోల్ చేస్తది. మజిల్స్ వీక్‌నెస్ అనేది ఇప్పుడు ఆ మజిల్ వీక్‌నెస్‌కి మేడం ఓకేనా మేడం. మేడం? ఓకే మేడం. ఓకే. కంటిన్యూ. మధ్యలో కాలొచ్చింది కట్ చేశాను. యెస్. కంటిన్యూ.
ఓకే మేడం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చి వేసుకుంటారండి. ఈ పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల వాళ్ళకి అది కంటిన్యూ అయిపోయి వాళ్ళ బాడీలో టాక్సిన్స్ పెరిగిపోయి, ఆ ప్రాబ్లమ్ ఎక్కువైపోయి మజిల్స్ వీక్ అవ్వడంతో పాటు లేజినెస్ వచ్చేస్తూ ఉంటదండి. దీన్ని గ్రహించరు. అప్పుడొచ్చేటువంటి పెయిన్‌ను రిలీఫ్ అయిపోవాలని ఆలోచిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. ఇప్పటికి ఎవరైనా సరే సీబక్తరం ప్రొడక్ట్ తీసుకోలేదంటే తీసుకునే వాళ్ళు తీసుకోండి. కొత్త వాళ్ళకి చక్కగా పరిచయం చేయండి. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ ఎవరైనా వాడొచ్చా అని అడుగుతారండి. ఎవరైనా వాడుకోవచ్చండి. షుగర్ ఉన్న వ్యక్తికి మన సిస్టమ్‌లో షుగర్‌కి ప్రొడక్ట్ పెడతాం. దాంతో పాటు మనం చక్కగా సిబక్తరన్ ఇవ్వొచ్చండి. బీపీ ఉన్న వ్యక్తికి కూడా మన సిస్టమ్‌లో ప్రొడక్ట్స్ ఇస్తూ మన సిబక్తరన్ ఇవ్వొచ్చండి. అదే విధంగా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటదండి. థైరాయిడ్, బాడీ పెయిన్స్, తలనొప్పి ఇలా కొన్ని ప్రాబ్లమ్స్‌కి మన సిస్టమ్‌లో ప్రొడక్ట్స్ పెడతాం కదండీ! అవి పెట్టి ఈ ప్రొడక్ట్‌ని కూడా ఇవ్వొచ్చా అని అడుగుతారు. ప్రత్యేకించి ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదండి. సిబక్తరన్ ప్రొడక్ట్ వాడుకుందాం అనుకునే ప్రతి వ్యక్తి కూడా సిబక్తరన్ హ్యాపీగా ఖచ్చితంగా మనం ఆహ్, ఒక 2-3 బాటిల్స్ ఇయర్‌లీ వాడుకుంటే చాలా బాగా మంచి బెనిఫిట్స్ వస్తుందండి. మెయిన్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మజిల్స్ వీక్‌నెస్, తర్వాత బాడీ పెయిన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా విటమిన్ ఈ కూడా ఉందని చెప్పుకున్నాం కదండీ! విటమిన్ ఈ, జింకు. దీనివల్ల వచ్చే ఉపయోగత ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ శాతం చాలా మందిలో తరచు వింటున్నాము, చూస్తున్నాము. ఏంటది? క్యాన్సర్ ప్రాబ్లమ్ అండి. క్యాన్సర్ ఒకప్పుడు మన ప్లేస్‌లో ఎక్కడైనా విన్నామంటే నూటికి ఒక్కరు లేదా ఇద్దరికి ఉంది క్యాన్సర్ అంటే అతి భయంకరమైన వ్యాధిగా భయపడి చాలా టెన్షన్ పడేవాళ్ళం. మరిప్పుడు అదే క్యాన్సర్ షుగరు, బీపీ తరచు ప్రతి ఒక్కరిలో ఎలా అయితే వచ్చేస్తుందో అంత దారుణంగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. ఈరోజు చూసిన వ్యక్తి రేపు తెల్లవారికి ఏంటి హెల్త్ ఇష్యూస్ అంటే క్యాన్సర్. ఇలాంటి క్యాన్సర్ ప్రాబ్లమ్స్‌ని కూడా మన దరిదాపులో చేరకుండా ముందే మనం చక్కగా ఈ బాటిల్ వాడుకుంటే, ఈ సిబక్తరన్ వాడుకుంటే ఆ ప్రాబ్లమ్ నుంచి మనం హ్యాపీగా బయటపడొచ్చండి. మనం అనుకుంటామండి నేను చాలా యాక్టివ్‌గా ఉన్నాను. నాకు ఏ ప్రాబ్లమ్ లేదండి. ఎంత యాక్టివ్‌గా ఉండా ఏ ప్రాబ్లమ్ ప్రస్తుతం లేకపోయినా ఫ్యూచర్ ఎలా ఉంటదన్నది ఎందుకు చెప్పలేమంటే, మనం తీసుకునే ఆహారం మొత్తం కెమికల్లీ పండించినటువంటి పంటలు. దీనివల్ల ఎప్పుడైనా ఎవరికైనా ఏ ప్రాబ్లమ్ అయినా రావచ్చు. అదే విధంగా యాక్సిడ్స్ ఉంటాయని చెప్పాను కదండీ! దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా బాగా ఉపయోగపడుతది. ఇందాక మనం చెప్పుకున్నాం చురుకుదనానికి గాని, జ్ఞాపక శక్తికి గాని ఏ రకంగా అయినా పెద్దవాళ్ళకి, పిల్లలకి కూడా బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడతది. అదే విధంగా అలసట అనేది ప్రతి ఉదయం మనం అందరూ అన్ని పనుల్లో బిజీ అవుతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా వరకు పనులు చేసి సాయంత్రం వచ్చేసరికి చాలా లేజినెస్‌గా, అలసటగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి అలసట కూడా అసలు మనకి తెలియకుండా ఇమ్యూనిటీ పవర్‌ని చాలా బాగా రేజ్ చేస్తుంది. నెక్స్ట్ గుండె జబ్బులకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎలా అంటే గుండె జబ్బు అనేసరికి ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో మనం చూసేదేంటంటే హార్ట్ అటాక్ చాలా ఎక్కువ తరచూ చూస్తూ ఉంటున్నామండి. రక్తపోటుని కంట్రోల్ చేస్తదండి. ఎప్పుడైతే రక్తపోటు కంట్రోల్‌లోకొచ్చిందో గుండెపై ఒత్తిడి పడకుండా రక్షిస్తది. నిజంగా అది మనం ఆల్రెడీ మన ఫ్లాక్స్ ఆయిల్‌లో చూసాము. అలానే ఫ్లాక్స్ ఆయిల్ వాడుతూ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ సిబక్తరను హ్యాపీగా వాడుకోవచ్చండి. నెక్స్ట్ అదే విధంగా ఇందాక ఒక మాట చెప్పానండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చా అని కొంతమంది అడగడం జరిగింది నన్ను. థైరాయిడ్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ప్లస్ హైపోథైరాయిడ్ రెండిటికి కూడా హ్యాపీగా వాడుకోవచ్చండి. హైపర్ థైరాయిడ్ అనేసరికి చాలా వీక్‌గా అయిపోతారు, పాడైపోతారు కదండీ! వాడొచ్చా? హ్యాపీగా వాడుకోవచ్చండి. హైపోథైరాయిడ్ వెయిట్ గెయిన్ అవుతారు. కానీ ఇక్కడ వెయిట్ గెయిన్ అవ్వకుండా మనకి కంట్రోల్ చేయడానికి బ్లడ్‌లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని క్లియర్ చేయడానికి, అలానే మజిల్స్ వీక్ అయిపోకుండా రక్షించడానికి అన్ని రకాల అవకాశాలు కూడా ఇక్కడ మనకున్నాయి కదండీ! ఒమేగా 3 ఉంది, ఒమేగా 6 ఉంది, ఒమేగా 9 ఉంది, ఒమేగా 7 ఉంది. మరి ఇక్కడ మనకి బ్లడ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని పెరగకుండా రక్షిస్తది. ఎప్పుడైతే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్‌కొచ్చిందో చక్కగా మనకి గుండె పైన ఒత్తిడి పడకుండా రక్షిస్తది. అదే విధంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్‌ని వాడుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని చాలా బాగా కంట్రోల్ చేసుకొచ్చేస్తదండి. ఎప్పుడైతే గ్లూకోజ్ స్థాయిలు తగ్గించిందో మనకి షుగర్ లెవెల్స్‌లు పెరగకుండా ఉంటాయి. అదే విధంగా ఒమేగా 7 ఉండడం వల్ల కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏ విటమిన్, ఈ విటమిన్ కూడా ఉంది కదండీ! మరి ఏ విటమిన్, ఈ విటమిన్ వల్ల వచ్చే ఉపయోగత ఏంటండి? స్కిన్‌కి బాగా ఉపయోగపడుతది. స్కిన్ను ముడతలు వచ్చేయడం కానీ, అదే విధంగా గ్లోనెస్ గ్లోనెస్ రావడానికి గాని చాలా బాగా ఉపయోగపడుతది. అంటే స్కిన్‌కి కావాల్సినటువంటి పోషకాల్ని చాలా బాగా అందిస్తదండి. ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించండి. నెక్స్ట్ అదే విధంగా మనం చూడండి మోకాళ్ళ నొప్పులు గాని, అది మోచేతుల పెయిన్స్ గాని వచ్చేటప్పుడు చాలా మందికి గ్లూకోజమైన్, కొలాజన్, కాల్షియం ఇస్తూ ఉంటాం కదండీ! కొలాజన్ తగ్గిపోవడం వల్ల కూడా ఆ వ్యక్తికి ఆ ప్రాబ్లమ్ వచ్చిందని మనం కొలాజన్ ఇస్తాం. కొలాజన్ ఇచ్చిన వ్యక్తికి కూడా
ఇక్కడ ఈ సీబక్త్రోన్ అందించడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే సీబక్త్రోన్ కొలాజాన్ తీసుకుంటూ సీబక్త్రోన్ వాడడం వల్ల ఈ సీబక్త్రోన్ ద్వారా కూడా వాళ్ళకి కొలాజన్ చాలా బాగా ఉత్పత్తి అవుతుందండి. దానివల్ల వాళ్ళకి ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తొందరగా తగ్గిపోయే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉందండి. నెక్స్ట్ అదే విధంగా టైం టు టైం తినలేని వాళ్ళకి చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత గ్యాస్ రిలీజ్ అయినప్పుడు మనం టైంకి ఫుడ్ తీసుకోకపోతే అక్కడ రిలీజ్ అయినటువంటి ఆ గ్యాస్ పేగుల పైన ప్రభావితం పడి పేగు అంటే అల్సర, వరుపు ఇలాంటి రావడంతో పుండిపడి ఆ పేగు మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మంట రావడం, నొప్పి రావడం జరుగుతూ ఉంటదండి. వాటికే ఆపరేషన్ చేయాల్సిన స్థితికి తీసుకువెళ్ళిపోతున్నారు డాక్టర్లు. కానీ మన సిస్టమ్‌లో ఉన్నటువంటి ఈ సీబక్త్రోన్ ఫుడ్ తీసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్‌తో పాటు అల్సర, పేగు వరపుని తగ్గించి ఆపరేషన్ చేయాలి. ఇది ఖచ్చితంగా మీరు మసాలా తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్తుంటారు కదండీ! మనం ఫుడ్ విషయంలో జాగ్రత్త పడుతూ ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్‌ని కూడా పూర్తిగా నివారణ చేస్తది ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ సీబక్త్రోన్ ప్రొడక్ట్ నేను వాడుకున్నాను గనుకే ఇంత బలంగా చెప్పగలుగుతున్నానండి. ఇప్పటికి కూడా నా దగ్గర సీబక్త్రోన్ ఒక బాటిల్ అయిపోయేసరికి లోపే నేను నాకు మంత్లీ తీసుకునే ప్రొడక్ట్స్‌లో ఖచ్చితంగా సీబక్త్రోన్ తీసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఒకటి నాకు, 2 మా ఆయన గారికి కూడా ఉపయోగపడుతుంది. ఆయన వచ్చే ప్రతి నెల కూడా ఇక్కడి నుంచే సీబక్త్రోన్ ఫుడ్డు, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి ఖచ్చితంగా నా దగ్గర నుంచే తీసుకెళ్ళిపోతారు. అందుకే నేను ఎక్స్‌ట్రా కూడా తీసుకొచ్చి పెట్టుకుంటానండి. మరి ఈ సీబక్త్రోన్ ఎంత బాగా ఉపయోగపడుతదండి. ఎవరైనా ఇంతవరకు వాడలేని వాళ్ళుంటే ఖచ్చితంగా తీసుకొని వాడుకోండి. లేదు వాడుతూ ఉంటే దాని ఉపయోగత మనం అనుభవించి దాని ఉపయోగత మనం ఖచ్చితంగా పొందుకున్నాం గనక, ఇంకా మన కళ్ళ ముందు ఎంతో మందున్నారండి. వాళ్ళందరికీ షేర్ చేద్దాం ఫ్రెండ్స్. మరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ఈరోజు ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి ఈ జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎక్కువ టైం తీసుకుంటే సారీ అండి. మేడం గారు, లక్ష్మి మేడం ఈరోజు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్ అయినటువంటి లక్ష్మి మేడం గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ మేడం. మరి టైం ఓవర్ అయిపోతే సారీ మేడం. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్ అండి. స్కూల్లో పిల్లలకి టీచర్ చెప్పినట్టు ఎక్కడక్కడ ఒక చిన్న బ్రేక్ ఇవ్వకుండా థాంక్ యూ సార్. చెప్పారండి. ఈ సెషన్ మొత్తంలో ఉన్న మీ కాన్ఫిడెంట్ అయితే అద్భుతంగా నచ్చిందండి. ఏదైనా సరే సాధించే వరకు వెనక్కి తిరిగేది లేదన్నట్టుగా మంచి విషయాలు, చాలా పర్సనల్ విషయాలు, మంచి విషయాలు చాలా మెంబర్స్ కి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండేటప్పుడు ఎలా ఫేస్ చేయాలనేది కూడా ఎక్సలెంట్ గా చెప్పారు థాంక్ యూ మేడం. మేడం. మీ సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది. మరి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మేడం సెషన్ విన్నారు కదండి. ఓన్లీ మేడం సెషన్ మీద అంటే డౌట్స్ అది కాకుండా, డౌట్స్ అది మనం అప్లైనర్ తో ఖచ్చితంగా షేర్ చేద్దాం. మన మేడం సెషన్ మీద మీ పర్సనల్ ఒపీనియన్ చక్కగా మీరు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగానే మరి మన గురువులు గారు ఉన్నారు కదండి, మన సార్ జోషువా సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. 10 lakhs టెస్టిస్ ఒకసారి మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 lakhs అమ్మా, బాగున్నారా? వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాం సార్. 10 lakhs సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 lakhs మ్యామ్. హైదరాబాద్ నుంచి తాళ్లపాలెం వరకు వందే భారత్ ట్రైన్ వచ్చినట్టు వచ్చింది. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. ప్రారంభించి నుంచి మేడం చెప్పినట్టుగా చెప్పింది తక్కువ, మీరే వినండి జూమ్ లో ఎంత బాగా చెప్తారని చెప్పి అన్నారు. చాలా మందికి ఈరోజు మీ సబ్జెక్ట్ చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒక విషయం బాగా చెప్పారు, ఏంటంటే వాగులో పడిపోయినప్పుడు ఆ టైంలో పోతే పోనీలో వదిలేసి వెళ్ళిపోతారు చాలా మంది, ఎందుకంటే నైట్ టైం అది. కానీ ఆ ప్రొడక్ట్ గురించి వెతికారు అంటే అది అప్పుడే మీరు సాధించారు. లాస్ట్ లో ప్రొడక్ట్ చెప్పారు, చాలా ఎక్సలెంట్. అంటే చెప్పే విధానం చాలా బాగుంది. థాంక్ యూ సార్. ఎస్, మనం ఎవరం కూడా డాక్టర్ల కంటే బాగా చెప్పగలం, మనం హెల్త్ అడ్వైజర్ కాబట్టి మనం బాగా చెప్పగలం. సో మరి మీరు చెప్పేది ఈ రోజు 440 వరకు టీం వచ్చింది జూము. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజు మీ సబ్జెక్ట్ విని ప్రతి ఒక్కరు కూడా ఎస్, ఆ మేడం చేసినప్పుడు మనం ఎవరైనా చెయ్యొచ్చు అని చెప్పి ఒక మంచి కాన్ఫిడెన్స్ ని థాంక్ యూ సార్. ఏర్పరిచారు మీరు. మీ వాయిస్ గానీ, మీరు చెప్పే విధానం గానీ, మీ పట్టుదల గానీ, మీ ప్రణాళిక, మీ ప్రయత్నం ఎక్కడ కూడా లోటు లేదు కాబట్టి 100% మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ కి రీచ్ థాంక్ యూ సార్. అవుతున్నారు. మీకు ఒక ఫేస్ కళ మీకు ఉంది. మీరు ఇంకా ఆల్రెడీ సక్సెస్ పీపుల్ లిస్ట్ లోకి వచ్చారు. మేడం థాంక్ యూ. చెబుతున్నట్టుగా విఎంసీ కప్ లోకి చేరినట్టే థాంక్ మీరు. యూ సార్. ఎక్సలెంట్. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మేడం ఫీడ్బ్యాక్ చక్కగా మరి ఇవ్వాలని కోరుకుంటూ, నా డ్రీమ్ వచ్చేసరికి ఈ
అండ్ 5 lakhs తీసుకోవాలని ఒక గోల్తో వచ్చేస్తాను నేను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మేడం గురించి చెబుతూ వాళ్ళ డ్రీమ్ చెప్పి మనం ఈ సెషన్ హైలైట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే అనుష మేడం యూటర్న్ చేసుకోండి. అందరూ ఫీట్ అండ్ షార్ట్ గా అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇద్దాం ఐడియా ఫ్రెండ్స్. అనుష మేడం మ్యూట్ ఆన్ చేయండి. మళ్ళీ చేయండి మేడం, మీకు ఆప్షన్ ఇచ్చాము. సో అలాగే గురుస్వామి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్. మళ్ళీ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. ఓకే, పూజారి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ అయితే చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సక్సెస్ అవ్వనని చెప్పు మన ఎవరు పట్టించుకోరు. ప్లస్ ఏంటంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా అని మనం వెనకడికి వేస్తే మనమే లాస్ అవుతాము. ఎవరి మాటలు పట్టించుకోకుండా మనం ముందుకు అడిగేసినట్లయితే కంపల్సరిగా 2-3 years మనం ఓపిక బట్టి చేసినట్లయితే సక్సెస్ అవుతామని చాలా బాగా చెప్పారు మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా ఒక రోజు మీరు ఈవినింగ్ టైం వర్షం వచ్చినప్పుడు నడిచెళ్ళి వాగులో ప్రోడక్ట్ తీసి ఫోన్ గురించి ఆలోచించకుండా ప్రోడక్ట్ గురించి ఆలోచించి దాన్ని క్యారీ చేసుకొని వెళ్ళి పిల్లలకు భోజనం లేకపోయినా సరే ఆ రోజు మీరు ఏడుస్తూ ఇంటికి వెళ్ళి చాలా బాధలు పడి మార్నింగ్ మన టీంలో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ఏదైతే రాత్రి బాధపడ్డామో ఆ బాధ అంతా మర్చిపోయి తర్వాత కూడా ఎదరికి వెళ్ళడం చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. అదే విధంగా శ్రీభక్తాన్ గురించి చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు మేడం. ఇలాగా మీరు చెప్పిన ప్రతి విషయం కూడా చాలా బాగుంది మేడం. అదే విధంగా మీ గోల్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మళ్ళీ వన్స్ అగైన్ అనుష గారు మ్యూట్ ఆన్ చేయండి. అలాగే గురుస్వామి గారు అండ్ వరలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు గురుస్వామి అండి. మరి మాది ఎస్ సార్, మీ వాయిస్ క్లారిటీగా లేదు, ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా మేడం? ఎస్ క్లియర్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే క్లియర్ సార్. క్లియర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మరి 5 గంటలకి ఖచ్చితంగా అలా ఆ క్షణం కొట్టంగానే మీరు మరి జూమ్ స్టార్ట్ చేస్తారు. దాదాపుగా 75% నేను 5 గంటలకే యాడ్ అవుతాను మేడం. అలాగే ఈ రోజు కూడా యాడ్ అయ్యాను. మరి యాడ్ అయిన కాడ నుంచి కూడా మేడం చెప్తుంటే చాలా చక్కగా ఉంది. ఎందుకంటే సారు మరి ఇంటి దగ్గర లేకపోయినా మేడం ఎంత ధైర్యంతో మరి యొక్క బిజినెస్ ని టేకప్ చేసి చేస్తుందో చాలా చక్కగా వివరించారు. మరి ఇన్ని ట్రయల్స్ పడుతూ ఈ బిజినెస్ ఆపకుండా మరి 45,000 తీసుకుంటున్నా అని చెప్పని చాలా గౌరవంగా చెప్పారు. ఎందుకంటే మరి అసలు మగవారే చేయలేకపోతున్నారు ఈ బిజినెస్ ని, అయినా సరే మేడం చేశారంటే చాలా అద్భుతం మేడం. ఇంకా చెప్పాలంటే మరి శ్రీభక్తాన్ గురించి చెప్పారు. మరి శ్రీభక్తాన్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రొడక్ట్ మేడం. ఎందుకంటే నేను భోజనం అయినా మానేస్తానులే కానీ శ్రీభక్త సప్లిమెంట్ మాత్రం టిఫిన్తో నేను వేసుకుంటాను మేడం. అంత చక్కని ప్రోడక్ట్. మరి నేను ఎందుకంటే దీంట్లో చాలా omega-3 omega-6 చాలా చాలా చెప్పారు. మరి నేనైతే అవన్నీ చెప్పలేను. ఎందుకంటే ఇన్ని అలా ప్రకారంగా నడుచుకుంటాను నేను. శ్రీభక్తాన్ గురించి చాలా చెప్పారు మేడం. డబ్బా అయిపోయే ముందు తెచ్చుకుంటా ఉన్నారు. అలా కాదండి, నేను 2-3 డబ్బాలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను మేడం.
నేను వాడుకుంటూ అలాగే ఎదుటి వారికి కూడా ఎక్కువ పర్సెంటేజ్ శ్రీభక్తాను ఫ్లాక్స్ ఆయిల్ వాడమంటాను మేడం. ఎందుకంటే ఫ్లాక్స్ ఆయిల్ మూలన మనకి మేడం చెప్పారు పెరాలసిస్ రాదు, క్యాన్సర్ రాదని, కానీ మరి నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడటం కారణం ఏంటంటే పెరాలసిస్ రాకుండా ఉంటాను కానీ ఫస్ట్లో వాడుకున్నా అలాగా. మరి ఇప్పుడు కూడా ఎవరికి చెప్పినా సరే నేను ఆ రెండింటిని సజెస్ట్ చేసి ఇప్పిస్తుంటానండి. చాలా చక్కగా చెప్పారు. మరి నా డ్రీమ్ వచ్చేసి మరి మే నెల 25వ తారీఖు కారు తీసుకోవాలనుకున్నాను 2024కి. అలాగే దేవుడు మరి మేడం చెప్తారు మనం ఏది కోరుకుంటే అదే దేవుడు ఇస్తాడని చెప్పని మరి నేను దరిదాపుగా నేను జాయిన్ అయిన కాడ నుంచి అలా కోరుకున్నాను. మరి పోయిన సంవత్సరం ఇవ్వలేకపోయాను నా కుమారుడికి కారు గిఫ్ట్గా. మరి ఈ సంవత్సరం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మరి కారు బుక్ చేస్తున్నాము. 25వ తారీఖు డెలివరీ తీసుకొని మరి మన గురువేర్యులు సాహు సారు చేతుల మీదుగా, అలాగే మన జూమ్ నడుపుతున్న పివి మహేష్ గారి చేతుల మీదుగా, ఇంకా మంచి మంచి లీడర్ను కూడా నేను ఆహ్వానిద్దాం అనుకుంటున్నాను. మరి జూమ్లో ఉన్నవారు మరి ఈ కృష్ణరావు తెలిసిన వారు కూడా కొంతమంది ఉన్నారు. హరీష్ మకేష్ గారు కానివ్వండి, అలాగే అంకేష్ కానివ్వండి, అలాగే నక్కరాజు గారు కానివ్వండి, చాలా వారిని నేను అనుగుణంగా వారితో మాట్లాడుకుంటూ వారి యొక్క సలహాలు తీసుకొని నేను మరి అగ్రి ఫీల్ చేస్తానండి. వారి మీద చాలా గౌరవం నాకు. ఏదైనా వీలుంటే మరి నా మీద మరి వారు నా మాట విని మరి కార్ లాంచ్కి వస్తారని చెప్పని షూర్ సార్, తప్పకుండా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎక్సలెంట్ గా చదువుతో సంబంధం లేకుండా ఈరోజు కార్ అనేది సక్సెస్ గా మీరు రీచ్ అయినందుకు అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. అందరం కూడా వస్తాం సార్ డెఫినెట్ గా, షూర్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం అనుష మేడం యూ టర్న్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి. మేడం సరస్వతి మేడం గారు చెప్పిన సెషన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది మేడం. ఎట్లా అంటే పాపం మేడం గారు ఫీల్డ్కి వెళ్ళేసి వస్తూ ఆ వర్షం వచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ అంతా పాపం తను ఇట్లా కింద పడిపోవడం వల్ల మొత్తం అది పడిపోవడం, మేడం గారు తీసుకొని వెళ్ళడం అనేది అసలు చాలా బాధ అనిపించింది మేడం. అసలు మేడం గారు చెప్పినప్పుడు అసలు అయినా కూడా మేడం గారు వదలకుండా ఇందులో చేశారు అనేసి అంటే ఇంకా చేస్తున్నారు అనేసి అంటే నిజంగా ధన్యవాదాలు మేడం మీకు. అలాగే మీలాగే మేము కూడా చేయాలనేసి అని అనుకుంటున్నాం మేడం గారు. మేడం చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. సో వరలక్ష్మి గారు, అలాగే రమణమ్మ మేడం యూ టర్న్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు ఈరోజు చెప్పిన సెక్షన్ చాలా అంటే చాలా బాగుంది మేడం. నా పేరు రమణమ్మ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మహేష్ గారి టీమ్ మేడం. అసలుకి మీ కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోయినా మీరు కాన్ఫిడెంట్ గా ఈ వర్క్ లో సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సేమ్ మీకు లాగే మేము కూడా అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను బ్రాంచ్ క్వాలిఫై అయ్యాను మేడం ఈ మంత్. నెక్స్ట్ మంత్ వరకు నేను సిల్వర్ గా క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్. ఇలాగే అందరూ సీట్ అండ్ షార్ట్ గా ఇచ్చినట్టయితే ఇంకొకరికి అవకాశం ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి మేడం యూ టర్న్ చేసుకోండి. గాయత్రి మేడం యూ టర్న్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్. మళ్ళీ ఎస్ సారీ, మళ్ళీ యూ టర్న్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా చెప్పారండి. నిన్న సెషన్ కూడా మీరు చాలా అద్భుతంగా చెప్పారండి. చెప్పారు మేడం. నిన్న మీ సెషన్ చాలా చాలా బాగుంది. మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఏంటంటే నేను కొన్ని సెషన్స్ చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అలాగే ఫస్ట్ టైం సరస్వతి మేడం మాటలు విన్నప్పుడు అయితే నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను మేడం. ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్ సపోర్ట్ లేకుండా చేయడం అంటే అదంత ఈజీ కాదండి. ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఎందుకంటే ఫేస్ చేస్తున్నాను కాబట్టి తెలుసు. సో మీరు ఈ సెషన్ చెప్తున్నప్పుడు మధ్యలో కొంచెం ఎమోషన్ కూడా అయ్యారు. మీ పిల్లల గురించి Yes, madam. తినకున్నా. సో Yes, madam. అవన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి తెలుసండి. కానీ మనం సక్సెస్ ని రీచ్ అవ్వాలంటే ఇవన్నీ ఒడిదుడుకుల్ని కూడా తట్టుకోవాలి మేడం. మీరు చెప్పిన సెషన్ పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఇలాంటి ఒడిదుడుకులు అనేవి కామన్ గా వస్తూ ఉంటాయండి. అలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడే మనం ధైర్యంగా తట్టుకొని నిలబడగలిగితే ముందున్న సక్సెస్ ని ఈజీగా తీసుకుంటాం మేడం. నాకైతే చాలా బాగా నచ్చింది. శిభక్తురం కోసం కావచ్చు, మీ జర్నీ కోసం కావచ్చు, ఎక్సలెంట్ గా ఉంది మేడం సెషన్ అయితే. Thank సో you, మీ madam. డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నా డ్రీమ్ వచ్చేసి అక్టోబర్ 2 కి స్టార్ కంప్లీట్ చేసుకొని కార్ లాంచ్ చేయాలి. మా పాప బర్త్డే ఆ రోజు. సో నేనైతే డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. నాతో పాటు ఒక 3 మెంబర్స్ కి 10,000 ఇన్కమ్ ఇప్పించాలని డ్రీమ్ అయితే పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ సెషన్ అయితే సూపర్ మేడం. ఎవరికైనా ఇన్స్పైరింగ్ గా ఉంది మేడం. మిమ్మల్ని చూసి మీ సెషన్ వింటే చాలు ఇంకా అవతల వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. అలా ఉంది మేడం సెషన్. Thank you, madam. All థ్యాంక్ the యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాయత్రి ఆల్ ది బెస్ట్. అలాగే లక్ష్మి మేడం యూటర్న్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, madam. అసలు సెషన్ టోటల్ సెషన్ సూపర్ మేడం. మీరు చదివింది 7th క్లాస్ కాదు, నిజంగా ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ చెప్పినట్టు లాస్ట్ ప్రొడక్ట్ గురించి బాగా చెప్పారు. Thank you. ఇంకా మీ లైఫ్ జర్నీ అయితే టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ అసలు అందులో ఎంత మీ కఠోర శ్రమ ఉన్నదంటే ఒక లేడీ తలుచుకుంటే ఏమి చేయకోకుండా ఉండలేరు అనడానికి నిదర్శనం. నథింగ్ ఈజ్ ఇంపాసిబిలిటీ విల్లింగ్ హార్ట్ అంటారు. అంటే మనం మనసు పెట్టి చేయాలనుకుంటే అసాధ్యమైనది ఏది లేదని. నిజంగా మీ భర్త వేరే చోట ఉన్నా కానీ పిల్లలకు కూడా వాళ్ళకి సమయానికి ఏది ఇవ్వలేకపోయినా ఏదైతే మీరు సంపాదించాలి అనుకున్న కత్తి పట్టుదలతోటి మీరు అంత ఫీల్డ్ వర్క్ అలా చేస్తా నైట్ టైం కూడా మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ ఉన్నది. నిజంగా ఆ మాట చెప్తుంటే పిల్లలు మీరు వచ్చి పడుకున్నారన్న మాటకి నాకే ఇక్కడ కళ్ళలో నీళ్లు తిరిగినాయి. నిజంగా అంత కఠోర శ్రమ లేకపోతే ఈ రోజు 45,000 ఒక లేడీగా తీసుకోవడం, అది 7th క్లాస్ చదువుకునే అసలు ఏ సెక్టర్ లోనూ లేదు. నాట్ ఎన్ ఈజీ, ఎక్కడ కూడా అది సాధ్యం కాదు. లేడీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనడానికి నిదర్శనం మీరు. అసలు చాలా మీరు మోటివేటర్ గా ఉన్నారు. మీ మాటల్లో మోటివేషన్ ఎక్కడా కూడా తగ్గకుండా చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కి ఒక LOB స్టార్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. స్టార్ కంప్లీట్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ All మచ్. the best, విష్ madam. All the best, madam. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి లక్ష్మి మేడం. సో అలాగే దుర్గా మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. యూటర్న్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం గారు. చాలా బాగా చెప్పారండి సెషన్ అయితేను. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఎన్ని స్ట్రగుల్స్ అయితే ఎదురైనాయి వాటన్నిటిని ఎదుర్కొని ఒకసారి మీ అత్త మామ తోటికోడల్స్ వీళ్ళ చెప్పిన వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా సరే మనం వెనక్కి తగ్గకూడదని మంచి డెసిషన్ అప్పుడు తీసుకున్నారు. తర్వాత దేనికైనా సరే ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేడం మన హస్బెండ్ ఒక్కరు మన వెనకాల ఉంటే చాలు, Yes, madam. మనం ఎక్కడ తగ్గేదే లేదు అసలు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. సూపర్ మేడం. అలాగే శ్రీభక్తం గురించి కూడా చెప్పారండి. మనకి 3 జనరేషన్ ఇన్కమ్ మనకు ఉంది. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం విజిట్ చేయాలని దృఢ సంకల్పం మీరు ఎలా తీసుకున్నారో నేను అలాగే తీసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్స్ అని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ Thank మేడం. you, madam. All the best, madam. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీనివాస్ గారు ఒక్కసారి యూటర్న్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అలాగే సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. Good morning, sir. Very good morning, sir. హ్యాండ్స్ ఆఫ్ మేడం. నిజంగా మీ సెషన్ ఎట్లా ఉందంటే మేడం, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చెప్తే మనం MBBS చదువుకోండి డాక్టర్ కనుక ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతకంటే ఎక్కువగా అనిపించింది మేడం సెషన్. ఈ
సెషన్ జూమ్ మీటింగ్ జూమ్ లో అటెండ్ అయిన సంగతి ఏమో నాకు మాత్రం పర్సనల్ గా అయితే మాత్రం చాలా చాలా హెల్ప్ అవుతుంది మేడం. ఎందుకంటే ఒక లేడీగా ఉండి మీరు చేసిన స్ట్రగుల్స్, మీరు పడ్డ బాధలు కానీ వర్షాలు తడిసి కింద పడుతూ పైన పడుతూ లేచి రావడం పిల్లలు చూసుకొని బాధపడతాం. ఒక లేడీగా ఉండి మీరు అంత సక్సెస్ సాధించారు అంటే నాకైతే వాస్తవంగా నా విషయం నాకు చిన్నతనంగానే ఉంది మేడం. ఎందుకంటే ఇంటిగా ఉంది మీలాగా మేము మాకు అంత బడ్జెట్స్ కూడా మాకు ఉండవు మగవాళ్ళకి. కానీ ఇందులో మగవాళ్ళు కూడా చాలా మంది వెనకబడి ఉంటున్నారు. యాక్చువల్లీ నేను మాత్రం కంపల్సరీ మీ సెషన్ తోటి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని నేనైతే ముందుకు పోవటానికి మాత్రం నాకు సెషన్ చాలా ఉపయోగపడుతుంది మేడం. మీరు చెప్పిన విధానం కానీ చాలా బాగుంది. మీ లాస్ట్ లో శ్రీభక్తో ఆల్రెడీ నేను వాడుతున్నాను మేడం. చాలా బాగుంటుంది మేడం నిజంగా ప్రోడక్ట్. ఈ ఇలాంటి సెషన్స్ వినటం వల్ల చాలా మందికి ఒక దారి తెచ్చినట్టు అవుతుంది మేడం. తప్పకుండా ఒక సంగతి నా విషయంలో మాత్రం నాకు మాత్రం చాలా హెల్ప్ అవుతుంది మేడం. చాలా మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మాత్రం ఈ దీంతో సక్సెస్ అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఇలాంటి ఇంకా ముందు ఇలాంటి వాళ్ళు జూమ్ లో ప్రతి వారానికి ఒకసారి ఇలాంటి సెషన్స్ ఉండటం వల్ల జెంట్స్ జూమ్స్ అంటే కూడా లేడీస్ జూమ్ తీసుకుంటాం వల్ల మాకు కొంత ఒక రకమైన ఫీలింగ్ తో ఉండకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళు చేసింది మేము ఎందుకు చేయలేకపోతున్నాం అని ఒక ఎక్స్ప్రెషన్ తో ఉంటున్నాం. తప్పకుండా ఇలాంటి జూమ్ తీసి మాకు ఉపయోగపడతాయి మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అవన్నీ తప్పకుండా తొందరలోనే చాలా తొందరలో మేము సీఎం గా మేము చూడబోతాం అనేది మాత్రం నాకు అనిపిస్తుంది మేడం. తప్పకుండా అవుతారని కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మేడం. నా సెల్ఫ్ వచ్చేసి శ్రీనివాస్ అని నేను ఖమ్మం, నేను ప్రస్తుతం సెలవు డైరెక్టర్ గా ఉన్నాను మేడం. నేను కూడా మీలాగానే కొన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాను మేడం. ఆగస్ట్ వచ్చేసి స్టార్ కంప్లీట్ చేసుకొని డిసెంబర్ కల్లా రౌండ్ కంప్లీట్ చేసుకోవాలని ఒక రీసెర్చ్ లో పనిచేస్తున్నాను మేడం. తప్పకుండా మీలాంటి వాళ్ళు ఆశీస్సులు మాకు కావాలి. డ్రీమ్స్ బిల్కుల్ అవ్వాలని ఒకసారి మమ్మల్ని ఆశీర్వాదాలు కోరుతున్నాం. లక్ష్మీ మేడం మీరు కూడా మాకు ఆశీర్వాదం కావాలి మేడం. తప్పకుండా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ అండి సార్. కంగ్రాచులేషన్స్ అండి. తప్పకుండా మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతారు సార్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. అలాగే సాయి సుధా. థ్యాంక్ యూ సార్. సాయి సుధా మేడం యూ టర్న్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సాయిసుధా అండి. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నేను విజయ్ మేడం టీం అండి. ఈ రోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సీబత్తర్ గురించి చెప్పారు కదా మేడం. సీబత్తర్ అయితే మేము వాడుతున్నాం మేడం. ఎక్సలెంట్ రిజల్ట్. ఒకరికి కూడా ఇచ్చాను, దానికి కూడా రిజల్ట్ బాగానే వచ్చింది సీబత్ర గురించి. ఇంకోటి మీరు చెప్పారు కదా మేడం ఫ్యామిలీ సపోర్ట్ లేదు అనేసి. అలాగేం ఉండదు మేడం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మనం ఒక సక్సెస్ పొందిన దాకా కూడా మనకి వాళ్ళ సపోర్ట్ లేదని అనిపిస్తది. వాళ్ళు అలాగే చేస్తారు. కానీ నాకైతే మటుకు అదృష్టం కొలిది నేను నిజంగా దేవుడు నాకు చాలా అదృష్టం ఇచ్చాడు. మా మదర్ కానివ్వండి, మా తమ్ముడు కానివ్వండి నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. ఏది చేసినా కూడా అస్సలు వెనక్కి లాగరు నాకైతేను. నేను ఎక్కడైనా మీటింగ్‌కి వెళ్తాను అంటే మట్టుకు ఎళ్ళమ్మా తప్పకుండా ఎళ్ళు, నువ్వు సక్సెస్ పొందు అనేసే ఇంకా మా అమ్మగారైతే ఫుల్ సపోర్ట్ ఇస్తారు నాకైతేను. నేనైతే చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను నేను. అంటే చెప్పొచ్చు చెప్పకూడదో నాకు తెలీదు. అంటే సెక్షన్‌లోని. కానీ నేనైతే కూడా చాలా అదృష్టవంతురాలిని. ఒక్కటి ఏంటంటే చిన్న ఇది ఉంటది. ఫాదర్ ఒక్కళ్ళు లేరు అన్న ఒక ఇదొకటే ఉంటది లోటు నాకు. కానీ మా అమ్మగారైతే మటుకు మా నాన్నగారు ఇది తర్వాత అమ్మగారిది కూడా ఇద్దరిది కూడా నాకు ఇది చేస్తూ ఇద్దరు ఒకలాగే అనుకోని నాకు మా అమ్మగారు చాలా సపోర్ట్ ఇస్తారు మేడం. నేనైతే ఈ మంత్ డ్రీమ్ పెట్టుకున్నాను డైరెక్టర్ అవ్వాలని చెప్పి. అయితే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి మేడం. బ్లెస్సింగ్ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. డెఫినెట్ గా మంచి సక్సెస్ మీరైతే వెళ్తారు అతి త్వరలో. ఆల్ ది బెస్ట్ అమ్మా. సో అలాగే హరీష్ మార్గే సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రిటర్న్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సరస్వతి మేడం వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అయితే సూపర్. చాలా మందికి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. మీ చుట్టూ జరుగుతున్న ఎన్విరాన్మెంట్ ఎలా మీ కండిషన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మాకు తెలుసు. బట్ దాంట్లో కూడా తెలియంది ఈరోజు మీరు ఆ కాలు దగ్గర సిచ్యువేషన్ చెప్పారు. చాలా చాలా అసలు అంటే నిజంగా ఒక రియల్
లైఫ్ లోని ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చేటప్పుడు కూడా మనకి ఓపిక, ధైర్యం, సహనం అనేది ఎంత ఇంపార్టెంటో మీ మాటల్లో తెలిసిందండి. సో మేడం, ఈ రోజు ఏ పొజిషన్ లో ఉన్నామని కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను, విత్ ఇన్ ది 1 year మీరు ఖచ్చితంగా 2 lakhs ప్లస్ ఇన్కమ్ తో ఉండి మీ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయ్యి కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ గా మారుతారు మేడం. గాడ్ థ్యాంక్ యూ. బ్లెస్ యూ అండి. మీ ద్వారా ఇలాంటి మంచి సెషన్స్ రావాలి. అంటే నేను చూసిన వర్కర్స్ లో నిస్వార్థంగా, నిజాయితీగా ఒకరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న లీడర్స్ లో మీరు ఒకరు మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు మీ సక్సెస్ ఫుల్ఫిల్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ది బెస్ట్. అలాగే మేడం చంద్ర గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మీ సెషన్ అయితే సూపర్ మేడం. అసలు చాలా బాగా చేశారు, చెప్పారు. మీరు ఎంత స్ట్రగుల్స్ అయితే పడ్డారో అంతే అదే విధంగా అంత మీరు అమౌంట్ తీసుకోవడానికి అంత దేవుడు మీకు సహకరించినందుకు విశ్వానికి కృతజ్ఞతలండి. మేడం మీరు చెప్పిన శ్రీభక్తన్ గురించి అయితే చాలా సూపర్ మేడం. ఎందుకంటే నేను కూడా అది వాడాను మేడం. దాని విలువ ఏంటి అనేది నాకు కూడా బాగా తెలుసు మేడం. నాకైతే హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని నన్ను డైట్ ఫాలో చేయమన్నారు. ఆ విషయంలో ఇంగ్లీష్ మెడిసిన్ మానేసి మన ఫుడ్ సప్లిమెంట్స్ వాడాను మేడం. వాడి శ్రీభక్తన్ కూడా వాడాను మేడం. శ్రీభక్తన్ అయితే అసలు అది వేసుకోవడం ద్వారా 1 నెలలోనే నేను చాలా రికవర్ అవ్వాను మేడం. చాలా నీరసంగా పని అనేది చేసుకోలేకపోయేదాన్ని. అలాంటిది శ్రీభక్తన్ వేసుకుంటేనే నేను లెగిసి పని చేసుకోగలిగేదాన్ని. అలాగే ఒక బాటిల్ వాడేసరికి ఆ నీరసం అనేది పోయింది మేడం. చాలా ఎనర్జీగా ఇప్పటికి కూడా నేను అది వాడుతున్నాను మేడం. చాలా బాగా రిజల్ట్స్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. అలాగే సుబ్బలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో అలాగే చంద్రశేఖర్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అండ్ జాస్వా సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. అండ్ యూత్ ఐకాన్ అంకయ్య సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. అండ్ లక్ష్మి మేడం వెరీ గుడ్ మార్నింగ్. సుబ్బలక్ష్మి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మన సరస్వతి మేడం వెరీ గుడ్ మార్నింగ్ సార్. అండ్ లీడర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో అండ్ సెషన్ అయితే చాలా బాగుంది మేడం. సూపర్ మేడం. చాలా బాగా అంటే బలంగా తెలియజేశారు మేడం. మీ హార్డ్ వర్క్, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దని మీ సెషన్ అయితే ఆ విధంగా ఉంది మేడం. మీ మోటివేషన్ కావచ్చు, మీరు చెప్పే మాటలు కావచ్చు అద్భుతంగా ఉన్నాయి మేడం. ఇంకా అది తెలియజేశారు మేడం. ఇది నిచ్చెన పాము అని ఆ గేమ్ గురించి తెలియజేశారు మేడం. మనం ఏదైతే బలంగా అయితే వేస్తామో, మనం అంటే బలంగా పడేటప్పుడు ఆ కాయిన్ బలంగా మనం ఏదైతే అనుకుంటామో ఇక్కడ కూడా అంతే మేడం. ఫీల్డ్ వర్క్ లో మనం బలంగా చేస్తే రిజల్ట్ కంపల్సరీ వస్తుందని తెలియజేశారు మేడం. సూపర్ మేడం. ఇంకా అన్ని విధాలుగా ఇంకా ప్రొడక్ట్స్ గురించి అద్భుతంగా తెలియజేశారు. ఇంకా అదే విధంగా మనం కంపల్సరీ ఈ వెస్టీజ్ లో ఇది అడుగుదొడుగులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఇంకా మనం అన్ని తెలుసుకొని ముందుకెళ్తే 100% మనకి రిజల్ట్ వస్తుంది. మనం అదే విధంగా ఒక నలుగురికి మనం సాయం చేస్తున్నట్టు ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ మనందరికీ కల్పించిన మన నిజంగా గౌతమ్ బాలి సార్కి నిజంగా 1000 కోటి దండాలండి. సో ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీ మేడం కి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మై నేమ్ ఇస్ అజ్మీరా చంద్రశేఖర్ ఫ్రమ్ ఖమ్మం మేడం. మా అప్లయన్స్ వచ్చేసి గ్రేట్ అప్లయన్స్ శివకృష్ణ సార్ అండ్ చందు సార్, సర్వన్ సార్ టీం మేడం. సో ఇప్పుడు నేను ప్రజెంట్ సిల్వర్ లో ఉన్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ మీకు. ఆల్ ది బెస్ట్. అలాగే లావణ్య మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో అలాగే సుబ్బలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే. మహాలక్ష్మి గారు బిటిఎం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం.
వెరీ గుడ్ మార్నింగ్ మేడం వెరీ మేడం గుడ్ మార్నింగ్. మేడం సరస్వతి మేడం మేడం మార్నింగ్ మేడం. మీరు 7th క్లాస్ అని మీరు ఎవరు అనుకోకండి, చదువుతో సంబంధం లేదు. నిజంగా చాలా అంటే చాలా ఒక డాక్టర్ కూడా ఇంత ఒక మెడిసిన్స్ గురించి దగ్గర దగ్గర నేను నోట్ చేశాను. మేడం మీ దగ్గర ఒక వాయిస్ 20 క్లియర్ గా లేదు, ఒకసారి చూడండి మేడం. అంటే ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి. ఓకే మేడం. ఇప్పుడు క్లియర్. ప్రాబ్లం మేడం, సారీ మేడం. నేను సరస్వతి మేడం, మీరు చెప్పారు కదా వర్షం వచ్చి కింద పడినప్పుడు కూడా నేను ఫోన్ కంటే ముందు ప్రొడక్ట్ తీసుకున్నాను. ఆ ప్రొడక్ట్ మిస్ అయిన దాంట్లో కూడా మళ్ళీ వెతికి తీసుకున్నాను అని అన్నారు కదా, చాలా చాలా బాగా చెప్పారు మేడం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. ఇంకొకటి ఇలాంటి మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా దగ్గర దగ్గర ఒక 12 పాయింట్ ఒక శ్రీభక్తాన్ని గురించి చెప్పారు మేడం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రియల్లీ చాలా చాలా బాగుంది మేడం. మీ సెషన్ అయితే చాలా బాగుంది. అలాగే నేను ఈ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ కి హెడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను మేడం. ఓన్లీ అగ్రికల్చర్ కోసం, ఇంకా వేరే వర్క్ అంటే అగ్రికల్చర్ అనేది సేఫ్ సాయిల్ సేఫ్ ఫార్మర్ గురించి నేను ఇప్పుడు వర్కింగ్ నడుస్తుంది మేడం. మీ కోర్స్ అందరూ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలని నేను మీటింగ్ లో హ్యాండ్ రైజ్ చేశాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలక్ష్మి మేడం, మీరు కూడా బెస్ట్ చేయండి మేడం. ఎస్ మేడం, సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే నెక్స్ట్ వన్ పావని మేడం, మ్యూటర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పావని గారు మ్యూటర్న్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అలా మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. అదే నేను పావని మేడం, నేను మనీ టీ మేడం, బొబ్బుల నుంచి మాట్లాడుతున్నా. సెక్షన్ ఈ రోజు బాగుంది మేడం. ఓకే అండి. టీ బత్త ఎవరికైనా ఇవ్వచ్చు మేడం. మేడం ఎవరికైనా ఇవ్వచ్చు మేడం. మేడం వినిపిస్తుందా? మేడం వినిపిస్తుంది మేడం, మీరు మాట్లాడండి మేడం. వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. ఏం మాట్లాడాలనుకున్నారు మాట్లాడండి. ఓకే. అదే సీబస్తు మామూలుగా థైరాయిడ్ ఉన్న అమ్మాయికి ఇవ్వచ్చు మేడం. అదే మేడం డౌట్. ఒక ఎవరికైనా ఇవ్వచ్చా ఏమనిసి అందుకని అడగాలని. వాళ్ళకి ప్రాబ్లం కి ముందు మనం ఏ సప్లిమెంట్ అయితే పెడతామో దాంతో పాటు సీబక్త్రం కూడా ఇవ్వచ్చు. ఓకే. అంటే నేను స్టార్టింగ్ మేడం, న్యూ జాయినింగ్ మేడం, 1 month అవుతుంది. కాబట్టి డైలీ మీరు మీ అప్లైనర్ మనీ గారితో రోజుకి ఒక 10 నిమిషాలు మాట్లాడితే మీకు అలా ట్రైనింగ్ అనేది అయిపోతుంది మేడం. అప్లైనర్స్ తో కూడా కమ్యూనికేట్ అయినట్టు ఉంటుంది డెఫినెట్ గా. అంటే సపోర్ట్ ఇంట్లో ఎవరు లేరు మేడం నాకు. అంటే వద్దు ఏం బాగోదేమో అనేసి అంటారు మేడం నాకు. అందుకనిస్తే నేను చెయ్యాలా వద్దా ఎవరు నమ్మట్లేదు మేడం ఇట్ సైడ్. ఫస్ట్ మీరు నమ్మండి మేడం. ఈ ప్రోడక్ట్స్ ముందు మీరు అన్ని నేర్చుకొని మీరు నమ్మండి. ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. ఐరన్ పోలిక్ వాడతాను మేడం. నాకు చిన్న పాప మేడం. ఐరన్ లేదు మేడం, అందుకని ఐరన్ పోలిక్ వాడతాను మేడం. వాడతాను, బాగుంది మేడం మెడిసిన్. కాకపోతే బయట వేరే వాళ్ళు అంటారు మేడం, మామూలుగా మనకి ఈ సప్లిమెంట్ తగ్గుతుందా తగ్గదా అనేసి డౌట్ మీద అడుగుతాండ్రు మేడం. ఓకే మేడం, ఫస్ట్ మీరు యూజ్ చేయండి, మీరు వాడండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది అనే వాళ్ళు అలానే అంటారు. మీరు రోజు జూమ్ కి అటెండ్ అవ్వండి. మెల్లిమెల్లిగా మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మీరు సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఓకే మేడం. ఓకే మేడం. అదే నాకు డ్రీమ్ క్లియర్ అవ్వాలని కోరుకుంది మేడం. తప్పకుండా మేడం, తప్పకుండా. ఆల్ ది బెస్ట్ మేడం.
ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ జీవన్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. వెరీ వెరీ Thank గుడ్ you, మార్నింగ్. madam. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. సార్ జీవన్ సార్. సో అలాగే లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ జాస్వా సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. 10 lakhs సార్. మేడం సరస్వతి మేడం బాగా చెప్పారు మేడం. సూపర్ సూపర్ మేడం. ఈ సిస్టమ్ లో నిలబడితే చాలు మేడం. 3 to 5 years ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ తీసుకోవచ్చు అని నేర్చుకున్నా మేడం. ప్రొడక్ట్ గురించి శ్రీభక్త గురించి బాగా చెప్పారు మేడం. మీ డ్రీమ్స్ మంచిగా ఫిల్ అవ్వాలనే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ లో సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అయితే 1 LOB తీసుకోవాలని గోల్తో పనిచేస్తాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే మేడం. సూపర్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ సార్. తప్పకుండా తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్ అండి. సో అలాగే లక్ష్మి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. ఎస్ ఎస్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. ఆల్ ఆఫ్ వెస్ట్ ఫ్యామిలీకి గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు లక్ష్మి అండి. నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం. చాలా బాగుంది మేడం మీ సెషన్. ఇవాళ ప్రతిదీ బాగుంటది, కానీ ఫస్ట్ టైం మాట్లాడను. నేను ఎప్పుడు మాట్లాడదాం అనుకుంటాను కానీ లాస్ట్ అయిపోతుంటే ఇంకా ఆపేస్తాను. కానీ చాలా బాగుంది మేడం. పివి లక్ష్మి మేడం, సరస్వతి మేడం ఒక ఫ్యామిలీగా ఉంటున్నారు. నేను కూడా జాయిన్ అయ్యి 1.5 year అయిపోతుంది. సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాను. కానీ ఫ్యామిలీ అంటూ అన్నందుకు వెస్టేజ్ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తుంది మేడం. ఇవాళ సెషన్ కూడా చాలా బాగుంది. ప్రతిదీ సరస్వతి మేడంతో జర్నీ చేస్తున్నాను నేను. చాలా బాగుంది. ప్రతిదీ కూడా అలాగే జరుగుతుంది మేడం, అన్నిట్లో కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. మీరు మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే నాగలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నాగలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ నాగలక్ష్మి అండి, ఆచంట. మేడం మీరు చెప్పిన సెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మేడం. చాలా ఎమోషనల్ గా కూడా ఉంది మేడం. అలాంటి ప్రాబ్లమ్స్ మేము కూడా ఫేస్ చేస్తున్నాం మేడం. కానీ ఇంకా నేను డైరెక్ట్ అవ్వలేదు మేడం. డైరెక్టర్ కోసం ట్రై చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని ఆ విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అలాగే నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. ఎస్ ఎస్. కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. సో అలాగే శ్రీరామ్మూర్తి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జాస్వా గారు. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ శ్రీరామ్మూర్తి ఫ్రమ్ శ్రీకాకుళం. నేను మా అప్లైనర్ నాగరాజు గారు, మా టాప్ అప్లైనర్ మెంటర్ బసవ సతీష్ గారు. ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పారమ్మా. మీరు అనుభవజ్ఞులు చెప్పినట్టు చాలా బాగా చెప్పారు. అదే డాక్టర్లు ఎందుకు పనికొస్తారు మీరు చెప్పిన దగ్గర చాలా బాగుంది. సి భక్తుల గురించి చాలా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అలాగే వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పివి లక్ష్మి మేడం. అలాగే మా సరస్వతి గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి.
సారీ మేడం, నాకు ఫస్ట్ ఒక యూటర్న్ ఇచ్చారు, కానీ మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలతోని హస్బెండ్ తోని కొంచెం చేయవలసి ఉంటది. అందుకే మేడం సారీ మేడం, ఇలా చేయలేకపోయాను. సరస్వతి మేడం గారు పర్వాలేదు మేడం, మాట్లాడండి. ఓకే మేడం, చాలా బాగుంది మేడం. మీతో మేము డైలీగా స్పెండ్ చేయడం కూడా చాలా అదృష్టం అండి. మీకంటూ ఒక సంకల్పంగా పెట్టుకున్నారు కాబట్టి మమ్మల్ని కూడా అలాగే నడిపిస్తున్నారు. డెఫినెట్ గా మేము సక్సెస్ఫుల్ అవుతాం మేడం. ఆల్రెడీ లేడీస్ కి ఎప్పుడు కూడా ఉండే సమస్యలండి. ఇంట్లో గౌరవప్రదంగా ఉండదు, ఎవరు చూసినా మనల్ని ఈజీగానే చూస్తారు. వాళ్ళకంటూ మనం ఏంటనేది చూపించాలండి. అది సరస్వతి మేడం గారు, పివి లక్ష్మి గారు కూడా మనం చూసుకోవాలండి. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ అండి. అలాగే శ్రీభద్రం కూడా చాలా నాకు బ్యాక్ పెయిన్ చాలా, నేను ఒక 5 years బ్యాక్ చాలా ఫేస్ చేశానండి. తర్వాత అలా కొంచెం హెల్త్ ఇష్యూ బాగా బాగోపోతే వైజాగ్ 7 hills కి కార్లో పడుకోబెట్టి తీసుకెళ్ళేవారు మేడం. అంత ఉండేది. తర్వాత అలా కొంచెం మా అత్తగారు మామగారు అమ్మ వాళ్ళు చేసిన పుణ్యం కొలది కొంచెం అలా తగ్గింది. కానీ ఎక్కువ పనికైతే నేను పని చేయలేకపోయాను. అలా లెవెల్ చేసుకుంటూ ఉండగా మళ్ళీ మన వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కొంచెం మనకి ఫీల్డ్కి వెళ్ళడం అది కొంచెం టెన్షన్ పడి మళ్ళీ బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది మేడం గారు. అది ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని, సరస్వతి మేడం గారికి చెప్తూ ఉండేదండి అండి. చెప్తే శ్రీభద్రాన్ని వాడండి అంటే, అలాగే షాప్కి వెళ్ళడం మర్చిపోవడం, లేదంటే ఆ పేరే నాకు గుర్తు లేకపోవడం, ఇలా అయిపోయి ఒక 2 months అయిపోయింది. మొన్న నుంచి వితిన్ ఒక 10 days నుంచి స్టార్ట్ చేశాను మేడం. చాలా ఎక్సలెంట్ అండి, చాలా ఎక్సలెంట్ గా ఉంది శ్రీభద్రం. నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ మా సిస్టర్ కి కూడా నేను వాడానమ్మా, నాకు చాలా బాగుంది, నువ్వు బ్యాక్ పెయిన్ తో ఉంటున్నావు కదా అని చెప్పేసి అని తనకి కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళ ఆయనకి కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లమే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అది ఈ నెల నా గోల్ ఏంటంటే డైరెక్ట్ స్పెల్లింగ్ లో ఉన్నాను. మా హస్బెండ్ మాది ఆగస్ట్ 31st మ్యారేజ్ డే అండి మేడం గారు. చెప్పండి. 31st మా మ్యారేజ్ డే మేడం. ఆ వేళ నేను స్టార్ డైరెక్టర్ అయ్యి అప్పటికల్లా స్టార్ డైరెక్టర్ అయ్యి ఖచ్చితంగా కారు మా ఆయన గారికి గిఫ్ట్ ఇవ్వాలని నా గోల్ మేడం. అలాగే మీ గోల్ కూడా వచ్చి మీరు కంపల్సరిగా క్రౌన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. పివి లక్ష్మి గారు మేడం గారికి 2 లక్షలు అబోవ్ రావాలని మేము కోరుకుంటున్నాం. మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. ఖచ్చితంగా జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం, పివి లక్ష్మి మేడం, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. అలాగే కంగ్రాచులేషన్స్ అండి. మీరు కూడా డ్రీమ్స్ అనేది మీరు అనుకున్నవని హెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలాగే మేడం. లక్ష్మీ తేజ గారు రిటర్న్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మీ తేజ గారు మార్నింగ్ లక్ష్మి మేడం. మేడం మీ వాయిస్ రావట్లేదు, సిగ్నల్ లేదు. ఫస్ట్ టైం అయితే మేము సరస్వతి మేడం గారికి వైజాగ్ గారు చూసాం మేడం. మేము బ్యూటీ గారు మీటింగ్ వచ్చాం మేడం. అక్కడికే మాది రంపచోడవరం అండి మేడం. వాయిస్ వినపడుతుంది? చెప్పండి మేడం. వినపడుతుందండి? వినిపిస్తుంది మేడం, చెప్పండి. వినిపిస్తుంది. ఓకే మేడం, మీరు చెప్పింది అయితే బాగా చెప్పారు మేడం. సరస్వతి మేడం అంటే మనకి లేడీస్ అనేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అవన్నీ మనం నగ్గుకొని ముందుకెళ్తేనే దీంట్లో గెలుపు అనేది మనం సాధించగలుగుతాం మేడం. అది ప్రతి ఒళ్ళకి ఉన్న ఇబ్బందులు మేడం. కావాలంటే చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు మేడం. ఈ భద్ర గురించి అయితే మీరు బాగా చెప్పారండి. అది బాగా పనిచేస్తుంది మేడం ప్రతి దానికి కూడాను మనం. కానీ మేడం మీరు చెప్పేటప్పుడు ప్రతి ఒళ్ళు కనుక జూమ్ మీటింగ్ కానీ మనకి శుక్రవారం లక్షవారం పెట్టే మీటింగ్లు కానీ విన్నప్పుడు మనం ఏమేమి సప్లిమెంట్ అయితే వాడుతున్నామో ప్రతి ఒళ్ళు కూడా నోట్స్ కాడ కనుక రాసుకుంటాయి మేడం. ప్రతిది కూడా మనం వెళ్ళినప్పుడు కూడా మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సర్జరీ చేయడానికి కూడా ఇవ్వడానికి కూడా బాగుంటది మేడం. మీరు చెప్పేది అయితే నేను ప్రతిది కూడా నోట్స్ కూడా రాసుకుంటానండి. అంటే ప్రతి ఒళ్ళు కూడా ప్రతిది కూడా మీకు బట్టి అడిగితే మీరు కూడా చెప్పలేరు మేడం. అందరికి చెప్పాలంటే మీకు టైం ఉండదు. ఓకే మేడం, నేనైతే 2025 నాటికి కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవాలని స్టార్ డైరెక్టర్ అయ్యి మరి 1 లక్ష ఇన్కమ్ కి దగ్గర అవ్వాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను మేడం.
థ్యాంక్ యూ మేడం. సరస్వతి మేడం, లక్ష్మి మేడం, థ్యాంక్ యూ ఆల్ ది మేడం. బెస్ట్ థ్యాంక్ యూ. మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. మీ డ్రీమ్స్ ఓకే అన్ని మేడం. ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి. అలాగే నారాయణరావు గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సపరేట్ పెడతాను. సార్ మ్యూట్ ఆన్ చేయండి సార్. ఓకే, శుభలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం వెరీ గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సారీ మేడం 2 టైమ్స్ ఇచ్చారు, కొంచెం బయటకు వెళ్ళడం వల్ల అవ్వలేదు మేడం. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ హలో, మార్నింగ్ మేడం. నేనైతే వెరీ వెరీ గుడ్ సరస్వతి. ఓకే గుడ్ మార్నింగ్ మేడం. నేనైతే సరస్వతి మేడం డౌన్ అండి. నా అప్లైనర్ సరస్వతి మేడం అండి. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఎందుకంటే ఆవిడ స్పేస్ చేసినటువంటి ప్రతిదీ కూడా మాకు ఒక పాఠంగా నేర్పడం కోసం కూడా ఈ రోజు మేము నేర్చుకున్నాం. ఒక్కొక్కసారి మేము కూడా డల్ అయిపోతూ ఉంటాము. ఆ టైంలో మాకు సరస్వతి మేడం ఫోన్ చేయడం, ఎందుకు మేడం అలా ఉండిపోయారని చెప్పడం, అవన్నీ కూడా ఈ రోజు ఆవిడ లైఫ్ లో జర్నీ చేస్తున్న విధానంలో ఆవిడ ఎదుర్కొంటున్న ప్రతిదీ కూడా మాకు ఒక పాఠంలాగా మేడం గారు చెప్పారు. చాలా థ్యాంక్ యూ మేడం. చాలా మంచి రిజల్ట్. మరి ముఖ్యంగా సిబక్త్రాన్ గురించి చెప్పినప్పుడు నేనైతే వెంటనే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అంత మంచి ప్రొడక్ట్, అంత మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఫస్ట్ టైం మేడం గారు మాకు ఫీల్డ్కి వచ్చినప్పుడైతే మేడం ఆమె బ్యాక్గ్రౌండ్ బైపీసీ అయ్యి ఉండొచ్చు, అందుకే అంత బాగా చెప్తున్నారు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసిందే ఆమె 7th క్లాస్ చదివారని. ఆవిడ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమని నేను కూడా మేడంతో పాటు వెళ్తున్నాను. మేడం గారు చేయైతే నేను ఎప్పుడూ వదలట్లేదండి. మరి సరస్వతి మేడం గారు చక్కగా క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని ఆశపడుతున్నాము. మేడం గారి గోల్ మొత్తం ఫుల్ఫిల్ అవ్వాలని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి ఆల్ ది మేడం బెస్ట్ థ్యాంక్ యూ మేడం. మీ మేడం. డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని ఆల్ ది బెస్ట్ అండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో అలాగే మేడం నారాయణ థ్యాంక్ యూ. గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి నారాయణ గారు. సో అలాగే కళ్యాణి గారు మీరు కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి కళ్యాణి గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ జాషువా వెరీ సార్ గుడ్ 10 మార్నింగ్. lakhs. గుడ్ మార్నింగ్ సరస్వతి మ్యామ్. సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు మేడం. ఆడవాళ్ళకి ప్రతి ఇంట్లో చూసుకుని బయట చేసుకుని చాలా టైమ్స్ లేకుండా మనం పని చేసుకుంటాం ద్వారా మన మీ సక్సెస్ ఇవాళ ఇలా వచ్చింది మేడం. ఇదే వర్క్ ని మీరు కంటిన్యూ చేస్తూ క్రౌన్ అలా యూసీడీ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి మేడం. అండ్ వచ్చే స్ట్రగల్స్ ని మనం దాన్ని బట్టి ఉండకుండా దాన్ని కామర్స్ కింద చేసుకుని వెళ్ళడం మేడం. నేను ప్రెసెంట్ అదే స్ట్రగల్ లో ఉన్నాను. బట్ నాకేంటంటే వెస్టేజ్ అనే ఒక పిచ్ ఉంది మేడం. ఆ పిచ్ లోనే ఉంటాను నేను. ఎన్ని స్ట్రగల్స్ ఉన్నా దాన్ని కామా కింద పెట్టుకుని పోతున్నాను. అండ్ నేను ప్రెసెంట్ బ్రౌన్స్ డైరెక్టర్ గా ఉన్నాను మేడం. ఈ మంత్ సిల్వర్ గా నేను గోల్డ్ పెట్టుకున్నాను మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. అలాగే అజయ్ లక్ష్మి గారు అజయ్ లక్ష్మి గారు మేము మ్యూట్ ఆన్ చేసుకోండి. మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సరస్వతి అండి. మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ సెక్షన్ చాలా బాగుంది మేడం. అసలు ఎలా అంటే మేడం మనము భగవంతుడు అనేది ఏంటంటే అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలాగనో మీరు అలా పడి అవన్నీ సాధించి ఇప్పుడు వినయారు మేడం. నిజంగా మీకు పౌర్ణమి వెలుగులో వచ్చింది మేడం. నాకైతే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. మీరు ఎక్కడో హస్బెండ్ ఉన్నారన్నారు, మీరు ఎక్కడ పిల్లల్ని వదిలి వచ్చి చేశారు. మీరు అనుకున్నట్టు మంత్లీ 1 lakh కొట్టాలి మేడం. 40,000 కాదు 1 lakh కొట్ట మనస్ఫూర్తి థ్యాంక్ యూ మేడం. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. నేను కూడా న్యూ జాయిన్ మేడం. మేము హైదరాబాద్ లో ఉంటాము. మా మహేష్ సార్ మెంటర్ అన్నమాట. మా వారు అబ్రాడ్ లో ఉంటారు. అరే ఒక లేడీ వచ్చి కదా నన్ను నమ్ముకొని వచ్చినసి మా మెంటర్ వచ్చేసి హైదరాబాద్ లో రమణమ్మ టీమ్ లో నన్ను జాయిన్ చేయించారు మేడం. నిన్న నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను మేడం. ఫీల్డ్ వర్క్ అని వెళ్ళాను. వెళ్తే ఇక్కడ హైదరాబాద్ కొత్తపేటలో మొత్తం టామ్ అయిపోయింది మేడం. వెస్టేజ్ కాకపోతే ఇక్కడ అంటే మన వెస్టేజ్ లో కొన్ని టీమ్స్ ఉంటాయి మేడం. టీం చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఆ టీం మొత్తం ఫామ్ అయిపోయింది.
సరే వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ జాయిన్ అయిందంట. ఏంటి ఎలా చెప్పారు మేడం అన్నారు. ఏదేదో సబ్బులు, పేస్టులు, ఆయిల్ దొరుకుతాయంట. జస్ట్ షాప్ మార్చన్నారు. లేదు మేడం, ఓన్లీ సబ్బులు కాదు, మా దగ్గర గుడ్ సప్లిమెంట్స్ ఉంటది. అంటే ఆవిడ బ్యూటీ పార్లర్‌కి వచ్చిన స్కిన్ మొత్తము అంత కొవ్వుతో ఏర్పడి పింపుల్స్ వచ్చాయన్నమాట. అది బ్లడ్ బయటకి కూడా వస్తుంది. అంటే నేను చెప్పాను, మేడం మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మీకు ఫ్లాక్స్ ఆయిల్ వాడండి, ఆయిల్ మార్చండి మేడం అన్న. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అన్నారు. మేడం నేను జస్ట్ జాయిన్ అయ్యి 18 డేస్ అయినా. మా ఫ్రెండ్ 3 మంత్స్ ముందే జాయిన్ అయింది అన్నది. మేడం ఎప్పుడు జాయిన్ అయ్యమని కాదు, మనకు దాని మీద ప్రేమ ఉండాలి, జూమ్ కాల్ అటెండ్ అవ్వాలి, ప్రతి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఒట్టి పేస్ట్ సబ్బులతో గౌతమ్ సార్కి బ్యాడ్ నేమ్ రావద్దు, సప్లిమెంట్స్ ఎవరికి ఏం కావాలో కరెక్ట్ నేర్చుకోండి మేడం అనేసి చెప్పాను మేడం. వాళ్ళందరూ నన్ను ఒకలా చూశారు. నాకు ఒక సెకండ్ బాధ అనిపించింది. మా హస్బెండ్ ఉంటే నాకు ఎప్పుడు మోటివేషన్ ఇస్తాడు. ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు నేను ఏంటంటే వెస్టేజ్ లవ్ చేశాను. ఎలా అంటే మన గౌతమ్ సార్ సప్లిమెంట్స్ ఇంత మందికి ఇస్తున్నారు, వీళ్ళెవరు కనెక్ట్ అవ్వకపోగా చెప్తుంటే మనం పిచ్చోళ్ళు అంటారు. సార్ మీరు అన్నట్టు డాక్టర్వా, నీకేం madam. ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటున్నారు. ఒక సెకండ్ నేనైతే ఏడుపు వచ్చేసింది మేడం. మళ్ళీ ఏంటంటే అక్కడ ఉన్న 4 లేడీస్ నేను ఫోన్ కాల్ వచ్చితే బయటకు వస్తే అబ్బాయి వచ్చి చెప్తుంది ఏంటి 1 మంత్ కూడా కావలేదు అని ఏదో వెటకారంగా నవ్వుకున్నారు. ఇంకా సెకండ్ నేను మహేష్ సార్ ఫోన్ చేయాలి అనుకున్నా, సారు బిజీగా ఉన్నాడేమో పాపం జూమ్ కాల్ రాలేదు అనుకున్నా. కాకపోతే మహేష్ సార్ ఏంటంటే హైదరాబాద్ ఉన్న 3 టీంలను నన్ను జాయిన్ చేయించాను మేడం. నిజంగా వాళ్ళందరూ నా అప్లైనర్, కాకపోతే వాళ్ళందరికీ నేను అక్కనైపోయాను. వాళ్ళందరికీ నేను మోటివేషన్ ఇస్తాను అనమాట. ఈ రోజు నిన్న మటుకు అమ్మాయి నాకు మోటివేషన్ ఇచ్చింది, అక్క నువ్వు అస్సలు ఫీల్ అవ్వక అక్క అనేసి. నిజంగా మేడం ఒక అమ్మాయి పద్మ మేడం 6 మంత్స్ అయింది. ఆ పాప అయితే తన సొంత అక్కలా చూస్తుంటది. ఆ పాపకు నేను మోటివేషన్, అరే మనది గుడ్ ఏంటంటే గుడ్ టీమ్ లో ఉన్నాంరా, మనకు ఏంటి సాహు సార్ వచ్చేసి ఎంత హార్డ్. నిజం మేడం, లక్ష్మి మేడం, నేను ఫస్ట్ మిమ్మల్ని జూమ్ లో చూసినప్పుడు సాహు సార్ వాళ్ళ కూతురు అనుకున్నాం మేడం. అంతే సేమ్ ఎట్లా అంటే కాపీ కొట్టారు మేడం. మేము కూడా మిమ్మల్ని అందరూ కాపీ కొట్టాలి. వాళ్ళు ఎలా అంటున్నారంటే 15 రోజులు ఏమొచ్చినాయి ఏమకన్నారు. నేను ప్రతిదీ మేడం మన దగ్గర వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి నేను నోట్స్ రాసుకుంటాను. హరి సార్ దగ్గర నుంచి నోట్స్ రాసుకున్నాను. హరి సార్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ గురించి, క్రిల్ ఆయిల్ గురించి చెప్పినప్పుడు అవి రాసుకుంటాను. నిన్న లక్ష్మి మేడం చెప్పినట్టుగా ఫ్రెష్ అప్ డ్రింక్ కూడా చెప్పారు. అంటే నేను కొత్తగా వచ్చాను కదా, నాకేం తెలియదు కదా, ఫ్రెష్ అప్ డ్రింక్ మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి అనేసి అది రాసుకున్నాను. ఇవాళేమో శ్రీభక్త, ఇది కూడా ఇవాళ నేను కొంటాను మేడం, మా బాబుకి యూజ్ చేస్తాను. అట్లా ప్రతిదీ ఫాలో అవుతున్నాను మేడం. సూపర్ సూపర్ థ్యాంక్స్ మేడం, మేడం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఎవరు నవ్వడం కాదు, అయితే అక్కడే మీరు సక్సెస్ అయినట్టు. చాలా 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 ఇన్స్పిరేషన్ గా మాట్లాడారు. మీలా ప్రతి ఒక్కరు కూడా జూమ్ అటెండ్ అయితే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. లేదు మేడం, మన టీం మేడం, నిజంగా మేడం మన గ్రూప్ ఎంత ప్రౌడ్ అనిపిస్తుంది. ఒక సెకండ్ ఏడుపు వచ్చింది, మన అప్పుడు ఎక్కడ ఉన్నాను. నిజంగా నేను పుష్ప మేడం పెట్టింది మేడం, రోజు ఒక మీటింగ్కి వెళ్ళాలి. వాళ్ళ 4th అనగానే నాకైతే శబాష్ కొట్టాను మేడం. అసలు నిజంగా పుష్ప మేడం ఫాలో అవ్వాలి అంటే ఒక్కొక్కరు మన దాంట్లో లేడీస్ ఎంత పవర్ ఉందంటే అంటే ప్రతి ఒక్కరు జూమ్ కి వస్తున్నారు, ప్రతి ఒక్కరు లీడర్స్ మన దగ్గర. ఓకే మేడం, చాలా ప్రౌడ్ గా ఉంది మేడం. మిమ్మల్ని చూస్తుంటే కూడా చాలా ప్రౌడ్, ఎందుకంటే 1+6 అంటారు కదా మేడం, అది నేను ఫాలో అవుతాను మేడం. సూపర్ మేడం, ఓకే మేడం, ఆల్ ది ఫాలో బెస్ట్ మేడం, అవుతాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇంకొకటి నిన్న మీరు చెప్పారు కదా మేడం, యూ కంట్రోలింగ్ అనేసి, అది కూడా నాకు ఫస్ట్ టైం నేను అనేసి యూట్యూబ్ లో మరి చూసి దాన్ని కాపీ చేసి మా ఫ్రెండ్ ఫార్వర్డ్ చేస్తాను మేడం. అంటే ప్రతిదీ నేను ఏంటంటే సబ్జెక్ట్ చెప్తారు కదా, అది యూట్యూబ్ లో ప్రతిదీ ఫాలో అవుతుంది మేడం. నిజంగా మనది ఎలా అంటే ప్రతి దొరుకుతుంది సప్లిమెంట్స్ యూట్యూబ్ లో కొడితే, అదొకటి మనకి కొత్త వాళ్ళు ఫాలో అవ్వండి మేడం. ప్రతిదీ రాసుకోండి, చెప్పినప్పుడు కాన్ఫిడెన్స్ గా ఉండండి మేడం. అంటే వాళ్ళ కొత్త వాళ్ళకి అర్థం అవ్వదు కదా, మన వీడియో పంపితే ఏమవుతుంటే ఆహా ఇంత ప్రాబ్లం ఉందా, దీనివల్ల సప్లిమెంట్స్ వాడితే ఎంత బాగుంటుంది, వాళ్ళు ఏమైనా కనెక్ట్ అవుతారు మేడం. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు. ఎక్సలెంట్ స్పీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ వన్ ఉమా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, మీరు నేను కూడా టైలరింగ్ చేస్తాను మేడం. ఓకే మేడం. మీతో మాట్లాడి నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం. నేను ఇందులో జాయిన్ అయ్యి 2 months అవుతుంది మేడం. నాకు కూడా బ్యాక్ పెయిన్ వచ్చింది, కుడి కాలు బాగా నరం గుంజుతుంది మేడం. వాడుతున్నా ఎలర్జీ 9, కొలాజిన్, గ్లూకోజమిన్, కాల్షియం వాడుతున్నాను. నిన్న నుంచి మళ్ళీ నడుము బాగా నొప్పిలేస్తుంది మేడం. దిబక్త్రం తీసుకోండి మేడం. సరే మీతో మాట్లాడాలని ఇక
రోజు జూమ్ మీటింగ్ వస్తున్నాం మేడం 2 months నుండి. ఎస్ మేడం. మేము ఇంకా యూజ్ చేయండి మేడం, చక్కగా క్లియర్ అవుతుంది. మా అమ్మకు కూడా ఇప్పించిన మేడం, తగ్గింది. నాకు కూడా 20 రోజులకే మంచిగా అనిపించింది మేడం. తగ్గుతుంది మేడం. శ్రీభక్తులను తీసుకొని ఉదయం సాయంత్రం కూడా కంపల్సరీ యూజ్ చేసేయండి. ఓకే మేడం. ఓకే మేడం. మేడం థ్యాంక్ యూ. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్ ఉమా గారు. థ్యాంక్ యూ అండి. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ లెవెల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దేవి గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. హలో సరస్వతి మేడం, గుడ్ మార్నింగ్ అండి. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా మేడం? బాగున్నా మేడం. సూపర్ మేడం. మీ సెక్షన్ అంటేనే ఇంకా అసలు లక్ష్మి మేడం సెక్షన్ అయినా మీదైనా సూపర్ మేడం. చాలా బాగుంది అసలు శ్రీభక్తార్ గురించి అయితే. ఏ స్టేజ్ లో నిలబడాలంటే మీరు పడ్డ ట్రబుల్స్ అన్ని చెప్పేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయరు మేడం, నిలబడాలి. మనం అంటూ నిలబడితేనే కదా మనకి టీం వస్తారు మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. చాలా ఓర్పుగా లక్ష్మి మేడం గారు ఎంత మంది కాల్ చేసినా ఎంతలా చెప్తారంటే మీరు కూడా ప్రతి దానికి చెప్తారు మేడం. ఇలా కలుపుగోలుగా అందరూ ఉండడం నిజంగా మేడం. వేరే వాళ్ళు అయితే ఏమీ చెప్పరు. ఇక్కడ ప్రతి ఒక్కరు అక్కలాగో చెల్లిలాగో ప్రతి ఒక్కరు సలహా చెప్తున్నారు మేడం. అసలు చాలా ఎక్సలెంట్ మేడం. జూమ్ అవుతేనే చాలా థ్యాంక్స్ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేశ్వర్లు సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. లాస్ట్ 2 members. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ సెషన్ అయితే చాలా చాలా బాగుంది మేడం. మీ శ్రీభక్తాన్ గురించి చివరిలో చెప్పారు, చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. మీకు జోహార్లు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆడాలు మీకు జోహార్లు. ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ కూడా అట్లా అంత చాలా బాగుంది మేడం. ఎక్సలెంట్ అన్నమాట. అసలు మీరు చెప్తున్నటువంటి సెషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫ్లో మేడం. ఏం లేదు, ఒక వరద అనేది స్టార్టింగ్ లో ఎంత నిదానంగా వస్తుందో చివరికి వచ్చే వరకల్లా పీక్ లోకి వెళ్ళిపోయింది మేడం. సూపర్ సూపర్ మేడం. ఇది ఒక మెమరబుల్ గా ఉంటుంది మేడం. చాలా చాలా బాగుంది. ఈ శ్రీభక్తన్ అనేది ఒక యాంటీబయాటిక్ మేడం. యాంటీబయాటిక్ లాగా ఒక డాక్టర్ కి కూడా తెలియనటువంటి సబ్జెక్టు మీరు చెప్పినటువంటి విధానం చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు వెంకటేశ్వర్లు, కొండమల్లిపల్లి మేడం, తెలంగాణ, నల్గొండ జిల్లా మేడం. Yes sir. Thank you sir. All the best sir. Thank you madam. Okay. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలాగ్ మాత్రం బాగుంది సార్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. థ్యాంక్ యూ మేడం. సూపర్. థ్యాంక్ యూ సార్. మీ కాంప్లిమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా లేడీస్ ఎక్స్ట్రాడినరీగా అద్భుతంగా అసలు ఈ రోజు మిరాకిల్ గా చేస్తున్నారండి ఆడవాళ్ళంటే. ఎంత అసలు మేము ఆశ్చర్యపోతాం. ఒక్కొక్క పిక్స్ ఫీల్ వర్క్ చూస్తే ఎక్కడా కూడా సబ్జెక్ట్ లో ముందుంటున్నారు, ఫీల్డ్ లో ముందుంటున్నారు, సక్సెస్ లో ముందుంటున్నారు, అలాగే సెక్స్ లో ముందుంటున్నారు. అంటే పోటీగా చేస్తున్నాం. ప్రతి ఒక్క లేడీకి మీ తరపున, మీ వర్డ్ తరపున అందరికీ కూడా చక్కగా మనం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలండి. ప్రతి ఒక్క లేడీ ఎక్స్ట్రాడినరీ లేడీ. థ్యాంక్ యూ సార్. ఆడది అంటే అబల అంటారు మేడం. అబల కాదు మేడం, సబల మేడం, ఆదిశక్తి మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అలాగే లాస్ట్ వన్ అండి చందన మేడం, యూ టర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం your session is very good. చాలా ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిన్న లక్ష్మి మేడం చెప్పిన సెషన్ కూడా సూపర్ మేడం. మేడం వచ్చి మేము మల్లెపల్లి నుంచి మాట్లాడుతున్నాం మేడం, తెలంగాణ. మేడం మా మేడంకు థైరాయిడ్ ఉంది మేడం. సార్ మీరు డౌట్స్ అయితే మీ అప్లైనర్ కి కాల్ చేయరా సార్? మీ అప్లైనర్ ఫోన్ చేస్తే మీకు అన్ని క్లియర్ గా చెప్తారు. డౌట్ ఏం లేదు మేడం. దీంతో పాటు ఇలా చెప్పిన ప్రోడక్ట్ వాడచ్చు మేడం. చేయొచ్చండి థైరాయిడ్ కూడా హ్యాపీగా వాడచ్చు. అంటే ఏమైనా టైం తీసుకోవాలి మేడం? వేసుకున్నాక ఎంత టైంలో తీసుకోవాలి? ఏం అవసరం లేదు సార్. వాటితో పాటు తీసుకోవచ్చు. థైరాయిడ్ కి ఏం వాడుతున్నారు మీరు? నోని, ఫ్లాక్స్, జ్ఞానోడర్మా, సతవర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటితో పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు.
కానీ థ్యాంక్ యూ మేడం. జ్ఞానోడర్మ కూడా మల్టీ విటమిన్స్ ఏనండి, మరి అది కూడా వాడుతున్నారు కదా, మీరు అది కోర్సు కంప్లీట్ అయ్యాక యూజ్ చేయండి. లేదు వాడేస్తే బాగుంటది, కొంచెం వీక్ గా ఉన్నారు అంటే సీ బస్లో యాడ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అద్భుతంగా అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సార్ అంకేష్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. లాస్ట్ మీ వాయిస్ వింటే అందరికి కొంచెం జోష్ పెరుగుతుంది సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అందరూ లేడీస్ వచ్చారు సార్, యూత్ ఐకాన్స్ కూడా రావాలి కదా సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కొంచెం ఈ రోజు వాయిస్ బాగాలేదు, అందుకోసమే అడ్మిట్ చేయలేదు. ఓకే సార్. మేడం సరస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా మేడం? బాగున్నాం సార్. యాక్చువల్లీ అదే మిమ్మల్ని అయితే నేను అడ్ రోడ్ లో చూసాను మేడం. చాలా సార్ చెప్తూ ఉంటారు మీకోసం ఎప్పుడు అవును సార్. మేడం మీరు చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు, పెద్ద లీడర్ అవుతారు అనేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ మేడం, అది ఈ రోజు మీ మాటల్లో చూశాను, విన్నాము. ఎందుకంటే ఎప్పుడు చూసినా సార్ అంటే ఎప్పుడు సార్ అంటే సార్ తో ట్రావెలింగ్ చేసినప్పుడు మీకు కాల్ చేస్తుంటారు సార్. అవును సార్. అప్పుడు ఎప్పుడు చేసినా మీరు ఫీల్డ్ లో ఉన్నాను సార్, అక్కడ ఉన్నాను సార్, ఎక్కడ ఉన్నాను సార్ అని చెప్తూ ఉంటారు. సో 100% ఈ రోజు ఆ సక్సెస్ తీసుకున్నారు. ఒక నార్మల్ ఉమెన్ గా ఉంటూ ఈ రోజు ఒక ఎక్స్ట్రాడినరీ ఉమెన్ గా డెవలప్ అయ్యారు అంటే బికాస్ ఆఫ్ అది మనం బ్యాక్గ్రౌండ్ లో చేసిన వర్క్ ఏం మేడం. సో కాబట్టి 100% ఏదైతే ఈ రోజు ఒక 40,000 రూపీస్ 45,000 రూపీస్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నారంటే ఇది నాట్ ఏ జోక్ మేడం. సో ఎందుకంటే ఈ రోజు అంత పెద్ద ఇన్కమ్ ని అచీవ్ చేయాలంటే దానికి చాలా కమిట్మెంట్ కావాలి, చాలా డెడికేషన్ కావాలి. అది ఈ రోజు మీ యొక్క జర్నీలో 100% అర్థం మేడం. తర్వాత మీరు ఏదైతే ఇచ్చిన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందో ఎక్సలెంట్ మేడం. ఎందుకంటే అంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారంటే డెఫినెట్లీ దానికి ఎంతో మీరు లెర్న్ చేశారు. సో కాబట్టి ఈ రోజు ఒక అద్భుతమైన లెజెండరీ పర్సన్ గా మీరు ఉన్నారు. సో 100% మీరు అద్భుతమైన సక్సెస్ ని ఇంకా తీసుకోవాలి, ఇంకా ఇంకా పెద్ద లెవెల్స్ అచీవ్ చేయాలి, మోర్ టీమ్ ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్ వచ్చేసరికి మేడం ఇయర్ ఎండ్ కల్లా 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలి, యూత్ ఐకాన్ టైటిల్ కొట్టాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే కంపెనీ ఇచ్చే మార్చిలో ట్రయల్ టూర్ కి నా టీం నుంచి 10 మందిని ఫ్లైట్ ఎక్కించాలని ఎజెండా అయితే వర్క్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మి మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఈ జూమ్ లో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రతి ఒక్క లీడర్ కి కూడా వన్స్ అగైన్, ఇంతవరకు ఉన్న విఎంసి మెంబర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయినందుకు యూనివర్స్ కి అనంత కోటి కృతజ్ఞతలు. మరి అలాగే మరి ఈ రోజు మనకు అద్భుతమైన సెషన్ ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ లేడీకి కూడా మేడం, మీకు కూడా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఎప్పుడు కూడా సంతోషంగా హ్యాపీగా మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు వచ్చే ఒక మంచి గెస్ట్ తో మళ్ళీ రేపు మార్నింగ్ మనందరం కలుద్దాం అండి. సో అలాగే ఈ రోజు నైట్ కూడా మరి లేడీస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ జూమ్స్ కనెక్ట్ చేయండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ సిస్టమ్ అండ్ కమిట్మెంట్ 1:6 బిజినెస్ ప్లాన్ ప్రతి ఒక్క లేడీ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేడీస్ ని మీరు కనెక్ట్ చేస్తే చాలు, మేము చూసుకుంటాం. డెఫినెట్ గా అందరికీ కూడా నాలెడ్జ్ నేర్పించేలా చేస్తున్నాము. సో మరి అలాగే ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ రేపు మార్నింగ్ జూమ్ లో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరస్వతి మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. క్లోజ్ చేద్దాం మేడం. జశ్వా సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.